హరే కృష్ణ. మనం నిన్న క్లాస్లో 6వ అధ్యాయం 9, 10 చూసుకున్నాం. 9వ శ్లోకంలో మనం క్లియర్ అయింది. కొద్దిగా యోగారూఢ స్థితిలో ఉన్న వ్యక్తి యొక్క లక్షణాల గురించి మనం తెలుసుకున్నాం. మరి 6వ అధ్యాయం 10వ శ్లోకం వచ్చేసరికి మాత్రం యోగి చేయవలసినటువంటి సాధన ఏంటి, అతను ఫాలో అవ్వాల్సినటువంటి యమ నియమాలు ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, తన మనసుని ఎట్లా కట్టడి చేసుకోవాలి, దేని మీద తన మనసుని నిమగ్నం చేయాలి. సో అతని యొక్క ప్రాసెస్, అష్టాంగ యోగి నిర్వర్తించాల్సిన విధి విధానాలు, ఆ మార్గం, ఆ పద్ధతుల గురించి 6వ అధ్యాయం 10వ శ్లోకం నుంచి ఇంచుమించు 32వ శ్లోకం దాకా యోగి యొక్క, ఈ అష్టాంగ యోగి యొక్క అనేక విషయాలు, మరి 8 స్టేజెస్ ఏవైతే ఉన్నాయో, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, 8 స్టేజెస్ ఏదైతే ఉందో దాన్ని ఒక యోగి, అష్టాంగ యోగి యోగ మార్గంలో సాధకుడి యొక్క ఏ విధంగా తన యొక్క ప్రాక్టీస్ ఉంటుందో అది మనకి 32వ శ్లోకం దాకా చెప్పబడింది. ఆల్రెడీ మీకు చెప్పుకున్నాను, దయచేసి చదువుతారని చెప్పుకున్నాను. చదువుకో కూర్చుంటే చాలా మంచిది, విషయానికి కొంచెం క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇక్కడ 6వ అధ్యాయం 10వ శ్లోకంలో ఏకాకి యథా చిత్తాత్మ అంటే కంపల్సరీగా అతను సెపరేట్ గా, సింగిల్ గా ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అష్టాంగ యోగ మార్గంలో వాళ్ళ వేళ పరమాత్మ సాక్షాత్కారం పొందాలనుకుంటే మాత్రం, పరమాత్మని పొందాలన్నటువంటి లక్ష్యం అదైతే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇక్కడ ఎక్కడ దరిదాపులతో కనపడదు. ఇది ద మస్ట్ అన్నమాట, కంపల్సరీ. ఎవరైతే మేము అష్టాంగ యోగాన్ని ఫాలో అవుతున్నాం, లేదా ధ్యానంలో మేము ఎంతో ఎదిగిపోయాము, మేము అనేక గ్రహాలకు వెళ్ళిపోగలుగుతున్నాము, మేము డైరెక్ట్గా కృష్ణుడు కూడా మేము దర్శించుకోగలుగుతున్నాము, ఎవరైతే ఇవాళ అనేక రకాలుగా మాటలు చెప్తున్నారో వాళ్ళు మన మధ్యలోనే ఉంటూ, మన మధ్యలోనే ఉద్యోగాలు చేసుకుంటా, సంసారాలు చేసుకుంటూ, ఇవన్నీ చేసుకుంటూ ఈ దినాలు చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అసలు మినిమం దీంట్లో ఖచ్చితంగా పాటించాల్సిన అసలైనటువంటి విషయాలు కూడా వాళ్ళకి తెలియలేదని అర్థమవుతుంది. ఎందుకు అంటే ఈ ధ్యాన యోగం, ఈ చాప్టర్ ఏదైతే ఉందో ఇది ఎవరు వివరిస్తున్నారు? యోగేశ్వరుడు వివరిస్తున్నాడు. యోగేశ్వరుడు ఎవరు? కృష్ణుడు. అంటే ఏ యోగము ఎలా చేయాలి, ఏ పద్ధతిలో చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో మనం చేయాలి అని పూర్తిగా, అంటే యోగాన్ని ఇంట్రడ్యూస్ చేసిందే యోగేశ్వరుడు, కృష్ణుడు. ఆయన అష్టాంగ యోగ పద్ధతిలో ఒకవేళ మనం బదులుచుకుంటే మనం పాటించవలసినటువంటి యాక్చువల్ రూల్స్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఈ ధ్యాన యోగం. కాబట్టి చాలా మంది యోగేశ్వర్ అంటే ఇక్కడ యోగులు అని అంటే పతాంజలి మహర్షి యొక్క యోగ సూత్రం, పతాంజలి మహర్షి మాకు యాక్చువల్ గురువు. లేకపోతే కొంతమంది కొద్దిగా దాటెళ్తే శివుడు యాక్చువల్గా చెప్పాలంటే యోగ సాధనకి మెయిన్ పర్సన్ ఆయనే, శివుడు. అని పాయింట్ ఇక్కడ ఏంటంటే పతాంజలి అయినా సరే, దానిపై ఉన్న శివుడైనా సరే, దానికి మించి కృష్ణుడిది ఆయన టైటిలే ఉండేది యోగేశ్వరుడు. శివుడికి ఆ టైటిల్ లేదు, యోగేశ్వరుడు టైటిల్ లేదు. అంటే పరమేశ్వర టైటిల్ ఉంటుంది, యోగేశ్వర టైటిల్ ఉంటుంది కృష్ణుడికి. కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు ఇక్కడ ఖచ్చితంగా అతను ఏకాంత ప్రదేశానికి వెళ్ళాలి. అంటే కంప్లీట్ గా అతను సాంసారిక జీవితాన్ని వదిలేసేయాలి. అది ఎంతవరకు సాధ్యం ఈ కలియుగంలో మనం ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు మనం 11వ శ్లోకానికి వెళ్తాం.
శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమానసమాత్మనః నాత్యుచిత్రం నాతి నీచం చైలాజినకుశోత్తరం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమానసమాత్మనః నాత్యుచిత్రం నాతి నీచం చైలాజినకుశోత్తరం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమానసమాత్మనః నాత్యుచిత్రం నాతి నీచం చైలాజినకుశోత్తరం. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియః క్రియః ఉపవిశ్యాసనే యజ్ఞాత్ యోగమాత్మవిశుద్ధయే. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియః క్రియః ఉపవిశ్యాసనే యజ్ఞాత్ యోగమాత్మవిశుద్ధయే. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియః క్రియః ఉపవిశ్యాసనే యజ్ఞాత్ యోగమాత్మవిశుద్ధయే. సో కృష్ణుడు మనకి అష్టాంగ యోగ పద్ధతిలో ఎవరైనా సరే తను చేరుకోవాలంటే తను పాటించవలసినటువంటి కనీస విధి విధానాలు. యోగ సాధన చేయడానికి మనిషి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి నేలపై కుశగ్రాసాన్ని పరిచి దానిని జింక చర్మముతోనూ వస్త్రముతోనూ కప్పాలి. ఆసనం మరీ ఎత్తుగాను మరీ పల్లంగాను ఉండక పవిత్రమైన స్థానంలో ఉండాలి. తరువాత యోగి దానిపై స్థిరంగా కూర్చుని మనో ఇంద్రియ కలాపాలను నిగ్రహించి మనస్సును ఏకాగ్రపరిచి హృదయ శుద్ధి కొరకు యోగ సాధన చెయ్యాలి. సో మనకి క్లియర్ ఫస్ట్ అతను ఏకాంత ప్రదేశానికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ కుశగ్రాసం అంటే దర్పం గడ్డి, దాంతో ఒక చిన్న ఆసనం, చిన్న మ్యాట్ లాగా తయారు చేసుకోవాలి. దానిపైన ఒక జంతు చర్మం వేసుకోవాలి, జింక చర్మం అని. దాని మీద ఒక వస్త్రం వేసుకొని ఆ ఆసనం ఎక్కడ ఉండాలంటే మరీ నేల మీద ఉండకూడదు, అట్లా మరీ హైట్ లో ఉండదు, ఒక మీడియం హైట్ లో ఉండాలన్నమాట. అంటే మనం పైకి ఎక్కాలి ఆసనం. సో ఆసనం మరీ ఎత్తుగాను మరీ పల్లంగాను ఉండక పవిత్రమైన స్థానంలో ఉండాలి. పవిత్రమైన స్థానం అంటే ఒక పవిత్రమైన లైక్ అవి ఒక తీర్థ స్థలం కావచ్చు, ఒక గంగా నది ఒడ్డున కావచ్చు, ఎక్కడైనా సరే. సో అలాంటి ప్రదేశానికి వెళ్ళి చేయాలి. తర్వాత యోగి దానిపై స్థిరంగా కూర్చొని మనో ఇంద్రియ కలాపాలను నిగ్రహించి మనసును ఏకాగ్రపరిచి హృదయ శుద్ధి కొరకు యోగ సాధన చేయాలి. స్టార్టింగ్ పాయింట్ లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకేం తెలుస్తుంది, దర్పం పెట్టుకోవాలి, జింక చర్మం వస్త్రం పెట్టుకోవాలి. అది మరీ ఎత్తైన ప్రదేశం ఉండకూడదు, మరీ తక్కువ లోతైన ప్రదేశం ఉండకూడదు, మీడియం స్టేజ్ లో ఉండాలి. ఇంకోటి దీనిపై స్థిరంగా కూర్చుండి మనో ఇంద్రియ కలాపాలను నిగ్రహించాలి. గుర్తుందా? ఒకసారిగా మనో ఇంద్రియ కలాపాలను నిగ్రహించి మనస్సును ఏకాగ్రపరిచి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏకాగ్రంగా వెళ్ళడమే ఒక కష్టం. అయితే ఇంచుమించుగా అది అడవి ప్రాంతం కావాలి, ఎందుకంటే జింక చర్మం కావాలి. దర్పం గడ్డి తీసుకోవాలి, దాని ముందు పరచాలి. ఎంత ఎత్తుగా ఉండాలి, మళ్ళీ ఎక్కడ ఉండాలి కదా, సింగిల్ గా పోవాలి. ఏకాంతం అంటే అదే, ఎవరు ఉండకూడదు అక్కడ, పవిత్రమైన స్థానంలో ఉండాలి. బృందావనం అడవుల్లో ఇంకేదైనా స్థలంలో అడవి కొంచెం గంగా నది ఒడ్డున, లేకపోతే ఇంకేదైనా పిలిగ్రిమేజ్ సెక్రెడ్ ప్లేస్, పిలిగ్రిమేజ్ అయినా అంటే
తీర్థయాత్ర స్థలం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దాని తర్వాత మళ్ళీ మనో ఇంద్రియ కలాపాలను నిగ్రహించాలి. నేను ఇంటికాడ నుంచి బయలుదేరి ఆ ప్రదేశానికి వెళ్ళి అవన్నీ సమకూర్చుకొని వాటి మీద కూర్చొని చేసేసరికి నా మనసు ఎట్లా ఉంటుంది, ఆ మనసుని ఎట్లయినా ఏకాగ్రపరచగలను ఇప్పుడు. కాబట్టి ఇది మినిమం, ఇది ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఏం లేవు. ఇంకా ఇక్కడ అడ్జస్ట్మెంట్ మా ఇంట్లో నేను ఏకాంతంగా ఒక రూమ్ లో కూర్చుంటాను, ఒక పద్ధతిలో నేను చేసుకెళ్తాను. ఆ జిక్కచరం మీద నేను బయట తెచ్చుకొని నేను ఇక్కడే ధ్యానం చేసుకుంటాను కుదరదు. ఎందుకంటే ఇవి ఖచ్చితంగా పాటించాల్సినటువంటి కనీస పద్ధతులు అన్నమాట. భాషలోకి వెళ్తే రాబోయే ఇప్పుడు 2 శ్లోకాలు 11, 12 యోగి కూర్చునే స్థలాన్ని వివరిస్తున్నాయి అన్నమాట. ఈ రెండింటిని యోగి ఆసనం కొరకు ఒక సహజమైన పవిత్ర స్థలంలో ఎంచుకోవాలి. గంగా నది ఉంటుందా, కొండ గుహలో కావచ్చు, లేదా తీర్థ స్థలాలు కావచ్చు. తీర్థ స్థలాలు లైక్ బృందావనం, మాయాపూర్, ప్రయాగ్, మధుర. భక్తులు, యోగులు లేదా సాధకులు ఇంటిని పవిత్ర నిర్దేశాలలో ఒంటరిగా నివసిస్తారు. ఇంటిని వదిలి, సారీ మధ్యలో మిస్ అయింది, ఇంటిని వదిలి తీర్థ లేదా పవిత్ర స్థలాల్లో ఒంటరిగా నివసిస్తారు. ఉదాహరణకి అదే బృందావనం అలాంటి పవిత్ర స్థలాల్లో అన్నమాట. ఆసనం స్థిరంగా ఉండాలి, మళ్ళీ ఆసనం అటు ఇటు కదలకూడదు అనమాట. అది చాలా సాలిడ్ గా ఒక దగ్గరే ఉండాలి. అది మరి ఎక్కువ ఎత్తుగాను, మరి తక్కువ మరి క్రిందిగాను ఉండకూడదు. ఎందుకు మరి ఎత్తుగా ఉండకూడదు, మరి క్రిందిగా ఉండకూడదు? ఎత్తుగా కానీ ఉంటే అనేక పక్షులు వచ్చి అక్కడ డిస్టర్బ్ చేస్తాయి. మరి క్రిందగా ఉన్నాయనుకోండి, జంతువులు తిరుగుతూ ఉంటాయి. అందువల్ల మధ్య స్థలంలో పెట్టుకోవాలి. తన యొక్క ఏకాగ్రతకి భంగం కలగకుండా చూసుకోవాలి. ఇంకేమన్నాడు, కుషాగడ్డితో ఆసనం తయారు చేసుకోవాలి. దర్పం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అదంతా కూడా మంగళకరం అవుతుంది. అక్కడ కొన్ని రకాల పురుగులు వచ్చి చేరవన్నమాట. దర్పం గడ్డి ఉంటే కొన్ని రకాలటువంటి పురుగులు కానీ లేకపోతే ఇంకా ఇతర జీవరాశులు కానీ వచ్చి అక్కడ చేరవన్నమాట. అందువల్ల ఖచ్చితంగా దర్పం గడ్డిలో చేయాలి. మృదువైన వస్త్రము జిడ్డు చర్మంతో పరచాలి. మళ్ళీ అది ఒకరు మాత్రమే ఉపయోగించుకోవాలి. అది మళ్ళీ ఒకరి ఎవరితో షేర్ ఉంటుంది. నాతోనే నేను వాడేది నేను మాత్రమే వాడాలి, ఎవరితో షేర్ చేసుకుంటాను. ఇంకోటి ఏం చేయాలి, పద్మాసనంలోనే కూర్చోవాలి, అప్పుడే ధ్యానం సిద్ధిస్తుంది. వాస్తవానికి అష్టాంగ యోగ పద్ధతిలో పద్మాసనం మనం చేసి కూర్చోవాలంటే ఆ పద్మాసనం పర్ఫెక్షన్ అవ్వాలంటే 8 సంవత్సరాలు పడుతుంది. ఇవాళ కాలమాన పరిస్థితుల్లో ఎంతమందికి మన కాళ్ళు వంగి పద్మాసనంలో కూర్చోగలుగుతున్నారు? ఏ వయసులో కూర్చోగలుగుతున్నారు? ఆ పద్మాసనం పర్ఫెక్షన్ లోకి రావాలంటే 8 సంవత్సరాలు పడుతుంది. మనకున్న ఆయుష్ 8 సంవత్సరాలు కూర్చోవడానికి టైం పడితే ఇంకా నేను ఎప్పుడు మనసు తీసుకొని నేను ఎప్పుడు ఏకాగ్రత ఎక్కువ పరచాలి. అప్పుడే ధ్యానం సిద్ధిస్తుంది. పద్మాసనంలో కూర్చోకపోతే ధ్యానం సిద్ధించదు. ఈ విధంగా మనసుని ప్లస్ ఇంద్రియాలు నిగ్రహించిన తర్వాత ఏకాగ్రత కొరకు సాధన చేయాలి. మనసుని కంట్రోల్ చేసుకున్నారు కానీ ఒక దాని మీద ఫోకస్ పెట్టాలి. ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ చేయాలి. దేని మీద పెట్టాలి? అంతే. నేను వెళ్ళిందే ఒక ఏకాంత స్థలానికి, కొత్త వాతావరణం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు ఇంద్రియాలని ఎట్లా తొందరగా నిగ్రహించుకోవడం, అక్కడ ఏం దొరకవు కావచ్చు, బాహ్యంగా దొరకపోవచ్చు, కానీ మనసులో తను గడిపినటువంటి తన జీవితం, తన కుటుంబ సభ్యులు లేదా అనేక ఇతర లావాదేవీలు అన్నీ తనకు గుర్తొస్తూ ఉంటాయి. అన్నిటి నడుమలో మనం వెళ్ళి మళ్ళీ మనసు ఏకాగ్రత పరచాలి.
తర్వాత దీని తర్వాత ఏమో అంతఃకరణ శుద్ధి జరగాలి. ఆత్మసాక్షాత్కారం కొరకు అంతఃకరణ శుద్ధి జరగాలి. ఇప్పుడు చెప్పుకున్న అంతఃకరణలో ఎమోషన్స్ ఉంటాయన్నమాట. పాత వాసన సంబంధించిన కొన్ని ఎమోషన్స్ ఉంటాయన్నమాట. ఎమోషన్స్ శుద్ధి జరగాలి. ఒక విధంగా చెప్పాలంటే ఈ రకమైనటువంటి సాధన చేయడం కలియుగంలో ఉన్న వాళ్ళకి సాధ్యం కాకపోవచ్చు. ఫస్ట్ వాళ్ళు మనం ఇస్కాన్ మందిరాల్లో మీరు ఆదివారం రండి అయినా అంటే ఇల్లు వదిలి రాలేని పరిస్థితిలో ఉంటుంది. ఏదో ఒక ఉత్సవం జరుగుతుంది, కనీసం వచ్చి కొంచెం మంచిగా వచ్చి దర్శనం చేసుకోండి, ప్రసాదం తీసుకోండి, కృష్ణ కథ వినండి, హాయిగా వెళ్ళిపోండి అంటే ఇల్లు వదిలి వచ్చే పరిస్థితి లేదు. అంటే అంత మనం అటాచ్ అయిన ఇంటికి లేదా సంసారానికి, కుటుంబానికి ఇంకో ఆసక్తిలో ఇప్పుడు పోయి నేను ఇంటిని వదిలి ఏకాంత పరిస్థితులు వెళ్ళే పరిస్థితులు ఉన్నాను అసలు ఏకాంత స్థలానికి. కానీ విషయం ఏంటంటే ఇవి మినిమం పాటించాల్సింది, ఖచ్చితంగా పాటించాల్సింది. ఇది ఆప్షన్ కాదమ్మా, ఇది కంపల్సరీ. అందుకని ఈ విధమైన సాధన చేయడం కలియుగంలో సాధ్యం కాదు. ఎందుకంటే అసలు కష్టం పవిత్ర స్థలాలు ఎక్కడ ఉన్నాయి? మనం ఒంటరిగా వెళ్ళి సెపరేట్ గా మనం కూర్చొని ధ్యానం చేసుకునేదానికి ఒకప్పుడు ఇదంతా ఎప్పుడు పనికొస్తుంది తెలుసా? సత్యుగంలో పనికొస్తుంది. అంత సత్యుగంలో ఉన్న వాళ్ళకి అందరు సత్వగుణంలో ఉండి అప్పుడు అడవిలో జంతువులు కూడా ఈ సాధువులు సహకరించేటివి అన్నమాట. ఏం ఇబ్బంది పెట్టదు, అంత నిష్కలమైనటువంటి వాతావరణం ఉంది. పైగా అందరి మూడ్ ఎలా ఉంటుందంటే అందరూ పుట్టిన వెంటనే బిడ్డలు వెంటనే తల్లిదండ్రులు కూడా ఇంకా ఏం నమ్ముకున్న పోయి ధ్యానం చేసుకోపో అని వదిలేసేవాళ్ళు. గురువు దగ్గర వదిలేసి అక్కడి నుంచి వాళ్ళు అట్లా సాధన చేసుకుని. ఎందుకంటే అప్పుడు ఆయుష్ 1,00,000 సంవత్సరాలు కాబట్టి 8 సంవత్సరాలు 14 పోవడం వల్ల పెద్ద నష్టం కాదు. కానీ నేను 60-70 సంవత్సరాలు, 8 సంవత్సరాలు పోయింది అంటే నేను ఫస్ట్ అన్ని ఆసనాలకు మెయిన్ బేస్ పద్మాసనం అయినప్పుడు మిగతా ఆసనాలు ఎప్పుడు వేయాలి, ప్రాణాయామం ఎప్పుడు చేయాలి, ప్రత్యాహారం ఎప్పుడు జరగాలి, ఫిజికల్ గానే బాహ్యంగా ఎక్స్టర్నల్ గానే ఫిజికల్ గా మనం ఇదే కూర్చోలేకపోతే ఇంకా అంతర్గత విషయాల్లో పోయి నేను ఇంకే విధంగా నేను వాటిని కంట్రోల్ చేయగలను. అలాగే అధునాత ఏదైతే యోగా సంస్థలు ఉన్నాయో వాళ్ళు యాక్చువల్గా అసలు లక్ష్యం కూడా చెప్పడం లేదు, యోగా యొక్క ఉద్దేశం చెప్పట్లేదు. యోగ దేనికోసం మనం చేయాలి, ఒక జీవాత్ముడు పరమాత్ముడిని మళ్ళీ తన సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి యోగా అనేది దానికోసం మనం యోగా చేస్తున్నాము అనే పాయింట్ చెప్పడమే మర్చిపోతున్నాం. లేదా కావాలని చెప్పడం. ఎందుకంటే ఎక్కడ ఏది చెప్తే మళ్ళీ అతను వెళ్ళిపోతాడు, అతను చేరడేమో, వాళ్ళు దేనికోసం వచ్చారు, మేము ముందుగా అన్నపడాలి, మాకు జబ్బులు ఉన్నాయి, జబ్బులు కావాలి, లేకపోతే ఏదో ఇష్యూస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అది ఏ విధంగా తగ్గదు దాని వరకే చెప్పేసి మనం పంపించినట్లయితే భౌతిక లాభాన్ని పొందవచ్చేమో కొంతవరకు. యాక్చువల్గా భౌతిక లాభం అయితే యాక్చువల్ బై ప్రోడక్ట్ అనమాట. బై ప్రోడక్ట్ అంటే భగవంతుడే లక్ష్యంగా మనం సాధన చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గా భౌతికంగా మన శారీరక కొంత లాభం పొందుతాం. కానీ మన ఉద్దేశం శారీరక లాభం పొందడానికి అయితే కాదు కదా, మన ఉద్దేశం అది కాదు. ఉదాహరణకి మనం బాగా కట్లు పొయ్యి మీద మనం వంట వండామనుకోండి, మెయిన్ టార్గెట్ ఏంటి? మనకి వంట బాగా రావాలి. మనం బూడిద కోసం వంట చేయం కదా. అబ్బా నేను వంట చేసినట్టు భలే బూడిద వచ్చింది చూసావా, మనం వంట చేయడం వల్ల చక్కగా ఎంత బూడిద వచ్చిందో, కాబట్టి నేను సక్సెస్ఫుల్ అంటే మన ఉద్దేశం మన కూర మనం చేసిన వంటకము అది రుచికరం అవ్వడానికి మన మెయిన్ గోల్. అయితే ఆ క్రమంలో మనకి బూడిద దొరుకుతుంది, అది బై ప్రోడక్ట్. మనకి వచ్చిన బూడిద మనం సామాన్లు తోముకోవచ్చు. బట్ నా మెయిన్ గోల్ బూడిద రావడానికి కాదు. ఇక్కడ మనకి భౌతిక లాభం వచ్చేది అంటే
అంటే శారీరకంగా నేను లాభం పొందానంటే అది బై ప్రొడక్ట్ అంతే. బట్ యాక్చువల్గా అది యోగ లక్ష్యం కాదు. కానీ యోగ లక్ష్య సాధనలో వాళ్ళు విఫలమైపోయారు. యోగ లక్ష్య సాధన ఏంటి? పరమాత్ముడిని దర్శించుకోవాలి, పరమాత్మ యొక్క సాక్షాత్కారం పొందాలి. అది యోగ లక్ష్య సాధన యొక్క మెయిన్ అజెండా అదే. కానీ ఇప్పుడు అధునాతన యోగ సంస్థలన్నీ కూడా కేవలము యోగా ఎందుకనంటే కొంచెం శారీరకంగా మనం బాగుండడానికి, కొంచెం జబ్బులు తగ్గించుకోవడానికి, కొంత ప్రజల్లో కొంత వాళ్ళ యొక్క శరీర సౌష్ఠాన్ని చూపించడానికి రకరకాలుగా వాడుకుంటున్నారు. యోగ యొక్క లక్ష్య సాధన నుంచి మెయిన్ పరమాత్ముడు నేను మర్చిపోయినటువంటి ఆ భగవంతుడిని నాకు నా ఇంద్రియ నిగ్రహణతో, మనసు నిగ్రహణతో, వీటన్నిటి ద్వారా నేను పరమాత్ముడి యొక్క వాయిస్ వినగలుగుతున్నాను లోపల నుంచి. ఇప్పుడు దాకా ఇంద్రియాన్ని నిగ్రహించకపోవడం వల్ల, మనసులో కామపద మదమార్చాలు ఉండడం వల్ల నేను పరమాత్మ యొక్క వాయిస్ వినలేకపోతున్నాను, పరమాత్మ సరెండర్ కాలేకపోతున్నాను, పరమాత్మ చెప్పింది వినలేకపోతున్నాను. కానీ ఎప్పుడైతే నేను ఇవన్నీ నిగ్రహించుకొని హృదయం శుద్ధి చేసుకున్నానో, ఇప్పుడు నాకు పరమాత్మ చెప్పేది మొత్తం నాకు అర్థమవుతుంది, పరమాత్మ నేను సరెండర్ కాగలుగుతున్నాను. ఇది యోగ యొక్క అష్టాంగ యోగ లక్ష్యం. అది భౌతిక లాభం పొందడం అనేది నథింగ్ అనమాట. ఒక ఇన్సిగ్నిఫికెంట్ సెకండరీ బై ప్రొడక్ట్. అది ఇన్సిగ్నిఫికెంట్ అంటే మనం అసలు లెక్క కట్టాల్సిన అవసరం లేదు. వాటి స్వీయ నియంత్రణ మరియు మనసు నిలకడ లేని వారు యోగ సాధన అసలు చేయలేరు. ఖచ్చితంగా స్వీయ నియంత్రణ ఉండాలి, మనసు నిలకడ ఉండాలి. అప్పుడు యోగ సాధన మన అర్హతలు పొందుతాం. ఈ రెండు జరగకుండా, కంట్రోల్ కాకుండా, కంట్రోల్ నిలకడ లేకుండా ఉన్నారు అసలు యోగ సాధనకి మనం అర్హులం కాదు. కానీ భక్తి మార్గానికి మాత్రం ఎటువంటి అర్హత అవసరం లేదు. ఎటువంటి వాళ్ళైనా ఎవరైనా వచ్చి స్టార్ట్ చేసే ప్రాసెస్. సో కాలక్రమంలో వాళ్ళ అర్హత సంపాదించుకోవచ్చు. కానీ జ్ఞాన మార్గం కానీ, యోగ మార్గం కానీ వాళ్ళు హృదయం శుద్ధి అయిన వాళ్ళు మాత్రమే, అంటే ఆల్రెడీ వాళ్ళు కొంత నిగ్రహము, మనసు యొక్క నిలకడ సాధించిన తర్వాత మాత్రమే యోగ సాధనకి వాళ్ళు అర్హులవుతారు. అసలు అందుకని కలియుగం సాధ్యం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్వాలిఫికేషన్ పొందిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. అందుకే యుగ ధర్మం వచ్చి ఇక్కడ ధ్యానం కాదు, యుగ ధర్మం వచ్చి ఇక్కడ హరినామ సంకీర్తన. యుగ ధర్మం ధ్యానం ఎవరికి? సత్యుగంలో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే అక్కడ పుట్టేవాళ్ళు, ఆ యుగంలో వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆల్రెడీ గత జన్మల్లో ప్యూరిఫై అయిపోయిన వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో పుట్టి వాళ్ళు ఉన్న పరిస్థితి అడ్వాంటేజ్ కింద తీసుకొని వాళ్ళు పర్ఫెక్షన్ పొందుతారు అన్నమాట. కానీ కలియుగంలో పుట్టిన వాళ్ళందరూ కూడా, ఈ పరిస్థితిలో నిర్మించిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కామకోట పరమాశాలతో పీడిపబడిన వాటి రుచి పుడుతున్నారు. కాబట్టి ఈ పరిస్థితిలో పుట్టిన వాళ్ళు ఎవరికి కూడా డైరెక్ట్ గా యోగ సాధనలోకి తీసుకునేదాన్ని ఇక్కడ లేవు. అందుకనే మనము ఈ యుగానికి మనకున్న పరిస్థితి మాత్రం యుగ ధర్మాన్ని పెట్టి దానికి కూడా ఎటువంటి అర్హత లేకుండా బహుమతి మనకి ఎవరినైనా వచ్చే మనం వచ్చి క్రమంగా భక్తుల సాంగత్యంలో చేరి ప్రతి ఒక్క జీవిత ఉద్దేశం అర్థం చేసుకొని ఆ తర్వాత దాన్ని సాధన చేయడానికి కావాల్సినటువంటి నియమ నిబంధనలు తెలుసుకొని అది కూడా క్రమంగా వదులుకుంటా వస్తాం అనుకోండి. కాబట్టి ఇక్కడ స్వీయ నియంత్రణ, మనసు నిలకడ లేని వాళ్ళు అసలు యోగ సాధన చేయలేరు. అసలు అసలు అర్హత లేదన్నమాట. కానీ భక్తిలో ఎందుకు ఎవరికైనా అర్హులంటే భక్తి మార్గంలో అంతర్లీనంగా నిష్కామ కర్మ యోగం ఉంది. మరి కృష్ణుడి కోసం చేయడం ప్రారంభిస్తాము. కృష్ణుడి కోసం చేసే సేవలో భాగంగా కృష్ణుడు క్రమక్రమంగా మన హృదయంలో మురికిని క్రమంగా వదిలేస్తాడు. అందుకనే
ఎవరైనా సరే భక్తి చేయడానికి అర్హులేదు. అందుకనే ప్రార్థన చెప్తున్నాను, కలియుగంలో అల్పాయుషు ఆధ్యాత్మిక పురోగమనం మందంగా సాగుతుంది. మరి వివిధ ఆనందాల్లో ఉంటారు కాబట్టి కలియుగంలో అల్ప ఆయుష్ ఎప్పుడు తెచ్చిపోతామో తెలియదు. ఆధ్యాత్మిక పురోగమనం మందంగా సాగుతుంది. అంటే గురు వెనకాల పడి 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 చెప్తే గాని మనము ఏ విషయాన్ని సిద్ధించకుండా ఇప్పటికి కూడా మనం మన గురించి ఆలోచించుకుంటూ మన జీవితం గురించి ఆలోచించుకుంటూ ఇంకా నమ్మకాలు కాక ఇంకా మనం భౌతిక అందాలు వెనకాలే భౌతిక విషయాల కోసం ఇంకా ఆకర్షించబడతా ఉంటే ఆధ్యాత్మిక పురోగమనం చాలా మందంగా సాగుతూ ఉంటుంది. పైగా ఎప్పుడు వివిధ ఆందోళనలో ఉంటారు. ఏదో ఒక చింతన, ఏదో ఒక భయాలు, ఏదో ఒక ఆందోళన. ఇలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి బృహదార్థిత్వం ఏం చెప్తుందంటే, కావున కలియుగంలో సులభంగా ఆధ్యాత్మిక పురోగతికి భగవన్నామ సంకీర్తన తప్ప వేరొక మార్గం లేదు. అంటే ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు. ఇంకా ఇంతకంటే సులభంగా, ఇంతకంటే చాలా నిర్దిష్టమైనటువంటి మార్గం లేదు. అందుకనే శ్లోకాలు హరేర్నామ హరేర్నామ హరేర్నామేవి కేవలం కలవు నాస్తేవ గతిరన్యత. హరేర్నామ హరేర్నామ హరేర్నామేవి కేవలం, హరినామం 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 తప్ప. 3 సార్లు చెప్తున్నాను అన్నమాట, ఒక్కసారి చెప్పడం. 3 సార్లు కేవలం నామ ఏవ అంటే ఇది తప్ప. కలవు నాస్తేవ గతిరన్యత. కలవు అంటే కలియుగంలో, నాస్తేవ అంటే వేరొక మార్గం లేనే లేదు. కాబట్టి 3 సార్లు పరిణామం తప్ప. కలియుగంలో ఇంకా వేరే మార్గానికి అవకాశం లేదు. ఇంకా నేను జ్ఞాన మార్గంలోకి వెళ్తాను, నేను యోగ మార్గంలోకి వెళ్తాను, లేదా ఇంకో సకామ కర్మ మార్గంలోకి వెళ్తాను, ఏదేదో ఇంకా నేను అనేక సిద్ధుల కోసం వెళ్తాను, ఎన్ని పనికిరావు, నేను అద్వైత మార్గంలోకి వెళ్తాను, ఆ మార్గంలోకి వెళ్తాను, ఈ మార్గంలోకి వెళ్తాను అంటే కుదరదు. ఇక్కడ కలియుగంలో స్పష్టమైపోయి ఉంది. ఎందుకంటే మిగతా మార్గం అనుకూలమే కాదు అసలు. ఎవరైతే ఈరోజు రకరకాల ఇన్స్టిట్యూట్స్ లో ఉన్నారో కేవలం భ్రమలో ఉన్నారు అంతే. కనీసం మినిమం కామన్ సెన్స్ లో కూడా వాళ్ళు అసలు రుజువు కూడా అడగరు, రుజువు కూడా చూపించమని చెప్పరు. ఎలా చెప్తున్నారు ఈ మార్గం, ఎలా చెప్తున్నారు, నా మనసు ఇట్లా ఉంటుంది, ఎక్కడ చెప్తున్నారు అని కనీసం ప్రశ్న కూడా వేరన్నమాట. దేని ఆధారంగా మీరు ఇవన్నీ చెప్తున్నారు? మన ఇక్కడ వందల క్వశ్చన్స్ చేస్తా ఉన్నారు ఇక్కడ. ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు, అలా నేను చేస్తే ఏమవుతుంది, ఇలా అయితే ఏమవుతుంది, ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు. దానికి మన అనుభవంలో చెప్పడం లేదు. పలానా భాగవతంలో, పలానా భగవద్గీతలో, పలానా పురాణంలో ఉంది ఇట్లా, కాబట్టి మనం దీన్ని చేస్తున్నాం అని ఎన్నో సందర్భాలు ఎన్నో క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇస్తున్నారు. కానీ అక్కడ మన ప్రశ్న వేసామనుకోండి, వాళ్ళు ఇచ్చే ఆన్సర్ నా అనుభవం ప్రకారంగా మా గురువు ఇట్లా ఈ విధంగా చేశాడు, నేను నా కళ్ళారా చూశాను. మన కళ్ళారా ప్రామాణికమా, లేదా మన మనసు చెప్పే విషయాలు నేను మానసికంగా నేను అదే కనుక్కొని అది ప్రామాణికం అవుతుందా? కనీసం ఆ గురువు అసలు గురు పరంపరలో ఉన్నాడా, చెప్పే విషయాలు దేని ఆధారంగా చెప్తున్నాడు, ఏమి నో క్వశ్చనింగ్ అటల్ అనమాట. మ్యాక్సిమం అంటే మా గురువు రాసిన పుస్తకాలు చదవండి అంటారు. అంటే మనుషుల్లోనే 4 రకాల లోపాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాల లోపాలు ఉన్నాయి. ఎప్పుడు ఏదో మాయలో పడడానికి అవకాశం ఉంది జీవుడు. దానివల్ల పొరపాట్లు చేసే అవకాశం ఉంది. దానివల్ల ఖచ్చితంగా అతను మోసం చేసే అవకాశం కూడా ఉంది.
జీవుడు ఖచ్చితంగా ఈ నాలుగిట్లో ఏదో ఒక దాంట్లో ఇంద్రియాలు అసంపూర్ణం, పరిపూర్ణం కాదు, పర్ఫెక్షన్ లో లేవు. ఇంద్రియాల్లో చాలా లోపాలు ఉన్నాయి. ఇంద్రియాలు లోపాలు ఉన్నాయి కానీ ఖచ్చితంగా మనము మాయకు గురవ్వచ్చు. మాయకు గురైన మనము ఖచ్చితంగా పొరపాట్లు చేయొచ్చు. పొరపాటు చేసి ఒప్పుకోకుండా దాన్ని మోసం చేసి ఎట్టైనా సరే మనం ఒక విషయాన్ని మనం ప్రచారం చేయొచ్చు. కాబట్టి నేను ఎంతవరకు నేను నా గురువుని లేదా నాకేదో ఎవరైనా నాకు బోధిస్తున్నాడో అతను రాసిన పుస్తకాలు ఎంతవరకు మనం తీసుకొని దాన్ని ప్రామాణికంగా చేయాలి, మనం ప్రామాణికంగా తీసుకొని మనం ఫాలో కావాలి. ఎస్, ఇప్పుడు మనం అడగచ్చు, ఇప్పుడు మీరు అడగచ్చు మీరు పర్ఫెక్ట్. ఎస్, నేను పర్ఫెక్ట్ కాదు కాబట్టి పర్ఫెక్ట్ అయినటువంటి భగవద్గీతని, భాగవతాన్ని ఆధారంగా చూపిస్తున్నారు. ఎస్, మనం రాసే పుస్తకాలు, మనం పబ్లిష్ చేసే పుస్తకాలు, మనం పంచే పుస్తకాల్లో ఖచ్చితంగా లోపాలు ఉంటాయి కాబట్టి అందుకనే మనం మేజర్ గా దేన్ని నమ్ముతున్నాం? భగవద్గీత, భాగవతం నమ్ముతున్నాం. అది రాసింది ఎవరు? వ్యాసుడు. సో వ్యాసుడు రాశాడు. వ్యాసుడు ఎవరు? భగవంతుడు స్వయంగా ప్రతినిధి. భగవంతుడు రాశాడు, రాయించాడు. లేదా భగవంతుడు స్వయంగా వ్యాసుడు వచ్చి రాశాడు. భగవంతుడు పర్ఫెక్ట్ కాబట్టి భగవంతుడు ఇంద్రియాలు లోపం ఉండదు. భగవంతుడు మాయకు గురి కాదు. భగవంతుడు పొరపాటు చేయడు. భగవంతుడు అబద్ధాలని ప్రచారం చేయడు. కాబట్టి అందుకే ప్రభావం ఉంటారు, నేను పర్ఫెక్ట్ కాదు బట్ నేను జస్ట్ ఒక పోస్ట్ మ్యాన్ అంతే. అంటే పోస్ట్ మ్యాన్ అంటే ఏంటి? అక్కడ నుంచి ఉత్తరాన్ని తీసుకొని వచ్చి అట్లాగే ఇచ్చేస్తాడు. ఒక మనీ ఆర్డర్ వచ్చింది అనుకోండి, వాళ్ళు 1000 రూపాయలు ఉంటాడు, ఆ 1000 రూపాయలు తీసుకొచ్చి అట్లే వాడు ఇచ్చేస్తాడు. లేదా ఒక లెటర్ రాసాడు అనుకోండి, ఎవరైనా మన వాళ్ళు ఒక లెటర్ రాశారు, తీసుకొచ్చి అట్లే కూర్చొని ఇచ్చేస్తాడు. అలా ఎస్, జీవులుగా మనం ఎంత ఎదిగినా సరే, ఏ స్థాయికి వెళ్ళినా సరే, మనం మళ్ళీ జీవులమే కాబట్టి బ్రహ్మ స్థాయిలో, జీవతత్వంలో, హయ్యెస్ట్ బ్రహ్మతత్వంలో కూడా మిస్టేక్స్ జరుగుతున్నాయి, జరిగేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే జీవతత్వం అంటేనే పొరపాట్లు చేసేదానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక జీవతత్వము తనకు తానుగా పుస్తకాలు రాశాడు, పుస్తకాలని ప్రచురించాడు, పుస్తకాలు కాబట్టి ఈ పుస్తకాలు మా గురువు రాసిన పుస్తకాలు చదువు అంటే గురువు అను నా ఫస్ట్ గురువు క్వాలిఫికేషన్ ఏంటో మాకు తెలియట్లేదు. ఎట్లా ఆయన గురువు అంటున్నావు, దేని బేస్ మీద గురువు అంటున్నావు, అది మనకు తెలియదు, అర్హత ఏంటో తెలియదు. అందువల్ల ఆ క్వశ్చనింగే లేదు. దానికి బియాండ్ వెళ్ళి చూడాలంటే మనకు అంత జ్ఞానం లేదు. దేని ప్రామాణికంగా తీసుకొని ఎవరిని ఎట్లా ఎంచుకోవాలి, మనకు అసలు ఆ నాలెడ్జ్ మనకు లేనప్పుడు మనం వెళ్ళి ఆ మార్గం గొప్పది, ఈ మార్గం గొప్పదని మనకు మనమే సర్టిఫికేట్లు ఇచ్చేసుకుంటాం, మనకు మనమే చాలా ఇది ఫాలో అయినా చాలా గొప్ప అనుకుంటా ఉంటే ఎట్లా అంటే మన బావిలో మనం ఒక కప్పలాగా అనమాట. ఒక సముద్రం నుంచి దూకి ఇంకో కప్ప, సముద్రంలో వచ్చిన ఒక కప్ప దీంట్లో దూకినప్పుడు అప్పుడు ఈ బావిలో కప్పడినంట, వ్యాధి వచ్చాడు, సముద్రం నుంచి వచ్చానంట. ఈ సముద్రం ఏంటి, అది పెద్ద విషయం అయింది అనేది, అది ఒక జస్ట్ ఒక 2 గంటలు వేస్తుంది, 2 సార్లు దూకి ఇంత ఉంటుందండి సముద్రం అంటారు అడుగులో. ఇంత కాదు, చాలా పెద్దది అంటారు. ఓ అంత పెద్ద దాంట్లో ఇది 10 సార్లు దూకుతుంది అనమాట, ఇంత ఉంటుందండి మీ సముద్రం అంటారు. సముద్రంలో బావి ఎంత అసలు, ఆ బావిలో ఇదేసే గంతలు ఎంత. కాబట్టి మనము ఎస్, మన 100% ఒప్పుకుంటాం అనమాట. జీవాత్మలుగా మనం ఖచ్చితంగా ఎప్పుడైనా సరే, ఏ పరిస్థితి సరే మనం మాయకు గురయ్యి మనం పొరపాటు చేయొచ్చు.
కానీ దేవాది దేవుడు స్వయంగా ఇచ్చినటువంటి ఈ శాస్త్రాల్లో ఎటువంటి తప్పులు ఉండవు. తప్పులు దొరలవు, ఎప్పటికీ ఇవి మారవు. ఈ సత్యాలు ఎప్పటికీ మారవు. అందువల్లే మనం రెఫరెన్స్ ఇస్తున్నాం పురాణ ప్రకారంగా, పురాణ ఉపనిషత్తు పరంగా, పురాణ భగవద్గీత పరంగా ఇలా ఉంది. ఎందుకంటే దాంట్లో ఎప్పటికీ ఎటువంటి తప్పుకోవడం లేదు. కానీ జీవుడు మాత్రం ఒక కంపెనీ స్థాపించిన లేదా ఒక వ్యవస్థ స్థాపించిన ఎన్నోసార్లు మార్పులు చేస్తుంది అక్కడ. ఎందుకంటే కొత్త కొత్త ఛాలెంజ్ వచ్చినప్పుడల్లా మళ్ళీ కొత్త మార్పులు చేస్తూనే ఉంటారు. భగవంతుడు ఈ శాస్త్రాలు వచ్చిన మళ్ళీ మార్పులు ఉండవు, మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది అన్ని కాలమాన పరిస్థితుల్లో ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది. 13-14 వెళ్తాం. ఇంకా ఆ యోగి ఇంకా ఏమేం చేయాలి, యోగ సాధకుడు ఇంకా ఏమేం చేయాలి? సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం విసశ్చ నవలోకయన్. సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం విసశ్చ నవలోకయన్. సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం విసశ్చ నవలోకయన్. ప్రశాంతాత్మా విగతభిర్బ్రహ్మచారీ వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. ప్రశాంతాత్మా విగతభిర్బ్రహ్మచారీ వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. ప్రశాంతాత్మా విగతభిర్బ్రహ్మచారీ వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. భావము: మనిషి తన శరీరమును, మెడను, శిరమును నిటారుగా ఒక సరళ రేఖలో నిలిపి చూపును ముక్కు కొన మీద స్థిరంగా ఉంచాలి. ఆ విధంగా కలత చెందనిది స్వాధీనమైనది అయిన మనసుతో భయరహితుడై మైథున సుఖము నుండి పూర్తిగా విడబడి అతడు హృదయంలో నన్ను ధ్యానిస్తూ నన్నే చర్మ జీవిత లక్ష్యంగా చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శరీరాన్ని, మెడని, తర్వాత శిరం, తల, ఇది ఈ పార్ట్. సో ఒకటే స్ట్రైట్ లైన్ ఉండదు అనమాట. అంతే, ఎక్కడ కూడా తల ముందు మెడ ఒడిగిపోవడం, లేకపోతే ఇట్లా వంగిపోవడం ఇవన్నీ చేయకూడదు. ఒకటే ఇట్లా ఉండాలి, అంతే స్ట్రైట్గా ఉండాలి. చూపుని సగం మూసిన కళ్ళతో ముక్కు కొన మీద పెట్టాలి చూపుని. ఆ విధంగా కలత చెందనిది స్వాధీనమైనది అయిన మనసుతో మనసు కలిసి చెందకూడదు. భయరహితుడై మైథున సుఖం నుండి పూర్తిగా విడబడి అతడు హృదయంలో నన్ను ధ్యానిస్తూ నన్నే చర్మ జీవిత లక్ష్యంగా చేసుకోవాలి. మనం హరే కృష్ణ జపం చేసేటప్పుడు ఎన్నిసార్లు చదువుతాము? ఎన్నిసార్లు మనం అట్లీస్ట్ మనం నిద్రోసం చెప్పి తిరుగుతామని జపం చేస్తాం. ఇక్కడ అసలు కూర్చోవడమే రిలాక్సేషన్ లేదు, ఒకటే అలాగే కూర్చోవాలి. కళ్ళు మళ్ళీ మూయడానికి లేదు, కళ్ళు పూర్తి తెరవడానికి లేదు. సగం మూసిన కళ్ళతో ముక్కున కళ్ళలో అతను స్థిరంగా ఉంచాలి. ఎందుకంటే పూర్తిగా కళ్ళు తెచ్చాడనుకోండి అన్ని కనిపిస్తాయి.
అట్లని కళ్ళు మూసుకున్నాడు అనుకోండి, నిద్ర వచ్చేస్తుంది. అందులో సగం మూసిన కళ్ళతో ముక్కు మీద పెట్టారు చూపుని. ఇప్పుడు కంట్రోల్ అయిన మనసుతో భయరహితుడై మైదున సుఖం నుండి పూర్తిగా విడవడం వల్ల హృదయంలో నన్నే ధ్యానిస్తూ నన్నే చర్మజీ లక్ష్యంగా ఉంచుతారు. ఇవన్నీ కంపల్సరీ. ఇక్కడ రిలాక్సేషన్ ఉంటుంది. యోగ సాధనలో పరమాత్ముడిని మనం దర్శించాలి అంటే, పరమాత్మ సాక్షాత్కారం పొందాలంటే ఇది కంపల్సరీ. ఇప్పుడు మనం ఆలోచించుకుంటాము, కృష్ణుడు మనకి ముఖ్యంగా చైతన్య మహాప్రభు ఈ కలియుగంలో మన మీద ఎంత దయ ఉంచాడు మీరు ఆలోచించుకోండి. మనకి ఎంత అవకాశం ఇచ్చాడో మీరు గమనించుకోండి. అందుకే కలియుగంలో ఇది అస్సలు సాధ్యం కాదు. ఇది ఒకళ్ళు ఎవరి మీద ఇది సాధ్యం అవుతుందని చెప్పంటే యాక్చువల్గా వాళ్ళు ఈ రూల్స్ పాటించట్లేదు. చూద్దాం ఇప్పుడు అది ఎంత. కాయ అంటే శరీర మధ్య భాగం, అంటే ఈ నడుము, ఈ పొట్ట ఉదర భాగం, ఇదంతా కూడా శరీరం మధ్య భాగం. మెడ, తల నిటారుగా కూర్చోవాలి. మనసును ఇంద్రియార్థముల నుండి ఉపసంహరించుకొని నా సుందరమైన చతుర్భుజ రూపమును తలుచుకుంటూ నా సేవలో నిమగ్నం కావాలి. మనసు వెళ్ళిపోతా ఉంటే పరిగిస్తా ఉంది అనుకోండి, తీసుకొని వచ్చి పరమాత్ముడు లోపల ఉన్నాడు చతుర్భుజ రూపంలో సుందరమైనటువంటి రూపాన్ని తలుచుకుంటూ నా సేవ నిమగ్నం కావాలి, నా నిలువు తలుచుకోవాలి. అందుకని భగవద్గీత 5వ అధ్యాయం 17వ శ్లోకంలో నిలబడి చెప్తున్నాడు, యోగి తన సాధన పరిపూర్ణ చెందాలంటే భక్తి అంశము కంపల్సరీ అనమాట. భక్తి కంపల్సరీగా అతను చేయాలి. భక్తి అంశాలను కొన్ని జోడించాలి. కొన్ని భక్తి సాధనలో ఉండే కొన్ని అంశాలని మనం ఈ యోగ సాధన మార్గంలో మనం ఉపయోగిస్తేనే పరమాత్మ సాక్షాత్కారానికి అది పర్ఫెక్షన్ గా వెళ్ళగలుగుతాం. అందుకే నిన్న శంకరాచార్యులు అంతే పంచోపసారం అని చెప్పేసి ఐదు మందిని మనం ఖచ్చితంగా మనం పూజించాలి అని చెప్పేసి, విష్ణువు, శివుడు, అమ్మవారు, వినాయకుడు, సూర్యుడు, వీళ్ళ 5 మందిని మనం పూజించాలన్నమాట. నిరాకార బ్రహ్మను మనం పర్ఫెక్షన్ పొందాలంటే, అంటే వాళ్ళకి భక్తి ఒక సాధన మార్గం. వాళ్ళ సాధన మార్గం భక్తి కూడా చేయాలి వాళ్ళు. కానీ వాళ్ళకి దానికి నమ్మకం లేదు. అంటే భగవాన్ రూపం ఉందని వాళ్ళు ఎలా అనుకుంటారంటే, వీళ్ళందరూ కూడా ఆ నిరాకార బ్రహ్మను సాకార రూపంలో వచ్చాడు, అంటే రూపం తీసుకొని వచ్చాడు, వాటి ప్రస్తుతానికి నేను వాళ్ళని నా సాధనకి నేను వాడుకుంటాను. నా మనసుని వాళ్ళ మీద నేను స్థిరం పెట్టి క్రమంగా నేను అధిగమించి నేను నిరాకారంలో నేను ఐక్యమైపోతాను అంటే దృష్టిలో ఉంటారనమాట వాళ్ళు. ఇలా సాధన మార్గం కింద వాడుకొని పరమాత్మ యొక్క సాక్షాత్కారం కోసం. కానీ అల్టిమేట్ గా వాళ్ళు నిరాకారం వెళ్ళాలన్నా సరే, పరమాత్మను చేరుకోవాలన్నా సరే భక్తి అంశాలు జోడించాల్సిందే. కానీ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు జ్ఞానం కోసమో యోగం కోసమో వాళ్ళు అసలు తప్పించాల్సిన అవసరం లేదు, లేదా వాళ్ళ సాధనలో ఇవే అంశాలు ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం గురువు చెప్పే మాటల్ని భక్తుల సాంగత్యంలో సేవ చేసుకుంటూ వెళ్తూ ఆ సాధన చేసుకుంటూ వెళ్తే చాలు, ఆటోమేటిక్గా జ్ఞానము, వైరాగ్యము అన్ని వచ్చి పడేస్తాయి. వచ్చి మనం భగవంతుడు నిరాకార బ్రహ్మం కాదు, పరమాత్మ కాదు, డైరెక్ట్ మనం భగవాన్ సాక్షాత్కారం పొందేస్తాం. దాటి మనకి దాని సంబంధించి జ్ఞానం కూడా లేదు, ఎట్లా చేయాలి అవసరం కూడా లేదు అక్కడ. కానీ నిరాకార బ్రహ్మం వైపు వెళ్ళే వాళ్ళు, లేదా పరమాత్మ వైపు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా భక్తి అంశాలు జోడించాలి. ఇది నారద బాబు చెప్పినమాట 1వ స్కందం 5వ అధ్యాయంలో. నారద వారికి వ్యాసుల వారికి జరిగినటువంటి సంభాషణలో నారద వారు క్లియర్ గా చెప్పారన్నమాట. అక్కడ కూడా మిగతా మార్గాలకి ఖచ్చితంగా భక్తిని జోడించాలి. భక్తిని జోడిస్తేనే వాళ్ళ సాధన లక్ష్యాన్ని వాళ్ళు చెప్పగలుగుతారు.
ఒకవేళ అది చేరుకోలేకపోతే వాళ్ళు పతనం అవుతారు. కానీ ఈ మార్గంలో వెళ్ళే వాళ్ళకి వీటి అవసరం అవసరమే లేదు. ఖచ్చితంగా భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతారని చెప్పేసి స్వయంగా నాలుగో. సో జీవిత లక్ష్యం కృష్ణుని తెలుసుకోవడం, యోగ సాధన యొక్క లక్ష్యం పరమాత్మ సాక్షాత్కారం. పరమాత్మ ఎవరైతే ఉన్నారో హృదయంలో స్థానికించబడినటువంటి విష్ణుమూర్తే కృష్ణుడి యొక్క ప్రతినిధి ఆయన ఉండేది. లోపల ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే ఆయన యాక్చువల్లీ ఎవరే కాదు, స్థానీకరించబడినటువంటి విష్ణుమూర్తి, అంటే లోకలైజ్డ్ విష్ణు. హృదయంలో ఉన్నటువంటి ఆయన లోకలైజ్డ్ విష్ణు అంటారు. ఆయన ఎవరు? కృష్ణుడి యొక్క ప్రతినిధి. సో ఆ పరమాత్ముడు మీద ఈ యోగి ధ్యానం చేయాలి. అంటే ధ్యానం ఏకాగ్రతని, మనసు ఏకాగ్రత పరచాలి ఆ విష్ణు మీద. అంటే దాని అర్థం ఏంటి? కంపల్సరీగా విష్ణు యొక్క అంశాన్ని లేదా విష్ణు యొక్క ప్రతినిధిలో వీళ్ళు ఫోకస్ చేయాలి. కానీ ఇప్పుడున్నటువంటి సాధన మార్గాలు, యోగా ఇన్స్టిట్యూట్స్ ఏం చెప్తున్నాయి? అధునాత కాలంలో యోగా సొసైటీలను ఏం చెప్తున్నాయి? నువ్వు దేని మీద నువ్వు ధ్యానం పెట్టుకో, నువ్వు ఎవరి మీద ధ్యానం పెట్టుకో, నువ్వు దీపం మీద పెట్టుకో, శూన్యం మీద పెట్టుకో, ఏదో ఒక చిన్న చుక్క పెట్టుకొని పెన్సిల్ తగ్గించుకొని దాన్ని కూడా ఏకగట్టుగా చూడు, నీ మనసు స్థిరమైపోద్ది. ఏదో కొంతమంది శ్వాస మీద ధ్యాస పెట్టుకో. ఇక్కడ క్లియర్ గా ఈ శ్లోకంలో యోగేశ్వరుని కృష్ణుడు ఏమంటున్నాడు? ఇవన్నీ చేస్తూ అల్టిమేట్ గా నువ్వు నా మీద నువ్వు ధ్యానం పెట్టని చెప్తున్నాడు కృష్ణుడు. అఫ్కోర్స్ మనకి కృష్ణ భగవాన్ అంటే తెలియకపోవచ్చు, బట్ కృష్ణుడి అంశమైనటువంటి పరమాత్ముడి యొక్క మీద ధ్యానం పెట్టమంటున్నాడు. యోగ సాధనలో పరమాత్మ సాక్షాత్కారం కోసం కాకపోతే సమయం కూడా. యోగ సాధనలో నేను చెప్పినట్టుగా భౌతిక లాభం కొంత పొందొచ్చేమో కానీ పరమాత్మ సాక్షాత్కారం పొందకపోతే మాత్రం ఆ యోగ సాధన యొక్క సమయం వృధా అయిపోయినట్టే. కేవలం కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా ఉంటాయి. అదేదో మనం గ్రౌండ్ లోకి తిరిగిన, గ్రౌండ్ లోకి కొన్ని ఎక్సర్సైజ్ చేసినా దీంతో సంబంధం. ఎందుకంటే ఎప్పుడైతే పరమాత్ముడు లేదా భగవంతుడు లక్ష్యం కాకపోతే, సో మనం చేసే అన్ని విన్యాసాలన్నీ కూడా కేవలం సమయం వృధా అన్నమాట. సో విష్ణువుని సాక్షాత్కరించుకోవాలంటే ఫస్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ముఖ్యంగా యోగ సాధనలో ఉండేవాళ్ళు సాంసారిక జీవితాన్ని కంపల్సరీగా వదిలేయాలి. అంటే సొంత భార్య బిడ్డలతో కూడా ఉండడానికి లేదు. సాంసారిక జీవితాన్ని గడుపుతూ యోగ సాధన చేయలేము. నేను ఉద్యోగం చేసుకుంటూ డబ్బులు తీసుకొని వస్తాను, కుటుంబం నేను గడపాలి కదా అంటే లేదు. అదంతా బాధ్యతలు అన్ని అయిపోయిన తర్వాత, వదిలేసిన తర్వాత మనం ఈ సాధన చేయాలి. ఎందుకంటే ఇది చెప్పాలంటే ఇది స్ట్రిక్ట్ బ్రహ్మచర్యాన్ని పాటించాల్సి వస్తుంది. అంటే కంపల్సరీగా కుటుంబాలు వదిలేసేయాలి ఒకరు పెళ్లి చేసుకోకుంటే. అదే మనం ముందు పడుతుంది. ఇక్కడ అన్ని పరిస్థితుల్లో బ్రహ్మచర్యాన్ని పాటించాలి. యోగ సాధనకు బ్రహ్మచర్యం తప్పనిసరి. పాటించలేని వారు యోగ సాధనకు అర్హులు కావస్తుంది. సో అంత కఠినంగా, అంత నిర్దిష్టమైన పరిస్థితుల్లో ఈ యోగ సాధన మనం చేస్తేనే పరమాత్మ యొక్క సాక్షాత్కారం మనం పొందగలుగుతాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా కలియుగంలో ఆల్మోస్ట్ అసాధ్యం. ఎవరో రేరెస్ట్ ఆఫ్ ది రేర్ వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఎగ్జాక్ట్ గా ఆడి కుటుంబాలు వదిలేసి, అన్ని వదిలేసి హిమాలయాలు గుహల్లోకి చాలా మంది ఉన్నారు. బట్ అక్కడికి వెళ్తే ఆ పాపులేషన్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి టీ కాఫీలు మానేయమంటే కూడా మన వల్ల కావడం లేదు. ఇక్కడ కూరలో రుచికరంగా ఉన్న ఎరగడగలగట మానేయమంటే కూడా అసలు అల్లాడిపోతున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ
అందుకనే బ్రహ్మచర్యాన్ని 100% పాటించాలి అనేటువంటి ఈ సూచన ఉంది కాబట్టి, కావున మనకు బాల్యంలో లైంగిక జ్ఞానం లేని వయసు నుంచే మనకు బ్రహ్మచర్య శిక్షణ ఇచ్చేవాళ్ళు ముందర. దాన్ని దూరనీయకుండానే, అంటే అలాంటి ఆలోచనలు, అటువంటి వాసనలు తగలకుండా, అంటే ఆ జ్ఞానం లేని వయసు నుంచే మనకి బ్రహ్మచర్య నేర్పించేవాడు. బ్రహ్మచర్యం పాటించకపోతే ఏ సాధకుడు ఆధ్యాత్మిక పురోగతి చెందలేరు. మొత్తానికి నియమ నిబంధనలు పాటించే గృహస్థులు భక్తి చేయొచ్చు కానీ ఇతర మార్గంలో పాటించలేరు. ఇప్పుడు ప్రభుపాద చెప్పినట్టుగా, ఇప్పుడు మీరందరూ గృహస్థులుగా ఉన్నారు, నియమ నిబంధనలు పాటిస్తున్నారు. ముఖ్యంగా నియమ నిబంధనలు పాటించే గృహస్థులు ఖచ్చితంగా భక్తిని చేసుకోవచ్చు, భక్తిలో పురోగతి పొందవచ్చు. ఎందుకంటే భక్తికి ఎంత శక్తిమైనది అంటే, భగవంతుని సేవలో నిమగ్నం అయ్యే వారికి లైంగిక ఆకర్షణ తగ్గుతుంది. లైంగిక ఆకర్షణ తగ్గిపోతుంది. ఎందుకంటే భగవద్గీత 2వ అధ్యాయం 59వ శ్లోకంలో విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన. సో ఎందుకంటే ఈ నిమగ్నం అయ్యే వాళ్ళకి రసోప్యస్యం రసవర్జ, అంటే ఉన్నతమైన రుచి కలుగుతుంది, రుచి వస్తుంది మనకి. సాధన చేయంగా, సేవ చేయంగా, కృష్ణ కథ వినంగా కృష్ణుడి పట్ల ఆకర్షణ పెరిగి మనం హయ్యర్ టేస్ట్ అనుభవిస్తున్నాం. కాబట్టి ఈ లైంగిక ఆకర్షణ అనేది లోవర్ టేస్ట్, కాబట్టి నీచ ఆకర్షణ ఇది. అంటే ఉన్నత టేస్ట్ పొందిన వాళ్ళకి ఈజీగా ఈ నీచ ఆకర్షణ మనం త్వరగా వదిలేసుకోవచ్చు మనం. కానీ ఇప్పుడు అష్టాంగ యోగంలో ఉండే వాళ్ళు కావచ్చు, జ్ఞాన యోగంలో ఉండే వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి రసం వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే కృష్ణుడిని పూజిస్తే కృష్ణుడి దర్శనం రసం. ఎవరు? కృష్ణుడు రసరాజు. ఆ సౌందర్యము, ఆయన లీలలు, ఆయన వ్యక్తిత్వము, ఎన్నిటిని చూసినప్పుడు, ఇవన్నీ రోజు మనం గమనిస్తున్నప్పుడు, రోజు మనం ఆయన్ని దర్శనం చేసుకుంటున్నప్పుడు మనకు తెలియకుండానే భౌతిక ఆకర్షణ తగ్గిపోయి మనం క్రమంగా ఉన్నతమైన ఆకర్షణ మనం లోనవుతాం. ఇప్పుడు మనకి వెజిటబుల్ రైస్ ఉందనుకోండి, బాగా మంచి పన్నీర్ కర్రీ, పన్నీర్ వేసి అంత వెజిటబుల్, ఇది ఒక మనకి హయ్యర్ టేస్ట్. అది హయ్యర్ టేస్ట్ ఉన్నప్పుడు ఉప్మా ఎవరైనా తింటారా? ఉప్మా చట్నీ వేస్తే ఆటోమేటిక్గా వాటిని పక్కన పెట్టేస్తాం, మనం వద్దనుకుంటాం. ఎందుకంటే మనకి ఆల్రెడీ హయ్యర్ టేస్ట్ వస్తున్నప్పుడు లోవర్ టేస్ట్ గురించి మనం పట్టించుకోము. హయ్యర్ టేస్ట్ కృష్ణ నుంచి వస్తుంది, కృష్ణుడు సేవ నుంచి వస్తుంది, కృష్ణ కథలో మనకు హయ్యర్ టేస్ట్ వస్తుంది. అందువల్ల మనం లోవర్ టేస్ట్ ఈజీగా వదిలేయగలుగుతాం. కానీ మిగతా మార్గాలు ఉన్న వాళ్ళకి హయ్యర్ టేస్ట్ ఉడికేది చాలా తక్కువ వస్తుంది. వాళ్ళు కూడా ఎంతో కొంత రసం ఉంది కాబట్టి వాళ్ళు దానికి వెళ్ళగలుగుతున్నారు. కానీ అది భౌతిక ఆకర్షణని అంత ఈజీ అధిగమించే అంత ఆకర్షణ కాదు. పైగా వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఇంకా భగవత్ సౌందర్యాన్ని వాళ్ళు ఇంకా చూడలేదు కాబట్టి, భగవంతు లీల కొంత ఆకర్షణ, రామ రూప గుణ లీలల్లో వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు ఇంకా ఆ దిశలో వాళ్ళు ఇంకా అనుభవించట్లేదు. కాబట్టి ఎక్కడైనా సరే మళ్ళీ ఒక ఛాన్స్ ఉంది, భౌతిక ఆకర్షణలో వాళ్ళ వెనకాల లాగేయచ్చు. ఉదాహరణకి సౌభరముని చెప్పుకుంటాం ఎన్నోసార్లు. యమునా నది లోపల కొన్ని వేల సంవత్సరాలు అతను తపస్సు చేసినప్పటికీ కూడా చేపల యొక్క కలయిక అతను మళ్ళీ మొత్తం పెరిగింది. అలాగే విశ్వామిత్రుడు భయంకరమైనటువంటి తపస్సులో, ధ్యానంలో ఉన్నాడు. కానీ మేనకను కూడా చూడాల, గజ్జల సవ్వడికి డిస్టర్బ్ అయిపోయాడు.
అంటే ఇంతకాలం వాళ్ళు చేసినటువంటి సాధన అంతా ఏమైంది? ఇంతకాలం వాళ్ళు అన్నిటికీ దూరమై ఏకాంతంగా పూర్తిగా బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా వదిలేసిన వాళ్ళు కూడా వాళ్ళకి రసం బయట నుంచి రావట్లేదు, బయట నుంచి రావట్లేదు రసం. ఆకర్షణ లేదు. ఆధ్యాత్మిక కృష్ణ భగవానుడి యొక్క సౌందర్యం నుంచి కానీ నీళ్ళ నుంచి వచ్చే ఆకర్షణ లేదు కాబట్టి ఎక్కడో సందర్భంలో మళ్ళీ వాళ్ళు లైంగిక ఆకర్షణ గురైపోతారు. అలా జరిగింది అదే. గౌరవుడి తర్వాత పోయి కొన్ని వేల మంది పోయి పెళ్లి చేసుకున్నాడు. స్వామికుడు పోయి మేకను కలిశాడు. ఎందుకంటే భౌతిక ఆకర్షణలో అన్ని ఆకర్షణల కంటే మించిన ఆకర్షణ లైంగిక ఆకర్షణ. ఈ ఆకర్షణ కంటే అందుకే ఇప్పుడు గౌరవించే మన సినిమాలన్నీ కూడా పోను ఈ లైంగిక ఆకర్షణలకి అందరూ గురైపోతారు. సినిమాల్లో ఈ లైంగిక ఆకర్షణ పెట్టకపోతే సినిమాలు హిట్ అయ్యే పరిస్థితి లేదు. యాడ్లో ఇవి పెట్టకపోతే ఆ వసూలు కొనే పరిస్థితులు లేదు. లేదా మనం చూసే వాల్ పోస్టులు కావచ్చు, బిల్ బోర్డ్స్, పెద్ద పెద్ద బోర్డులు కావచ్చు, లేకపోతే ట్రాక్టర్ కి ఆడవాళ్ళకి సంబంధం ఏంటి? వచ్చి ఒక ఫీమేల్ మోడల్ వచ్చి దాన్ని ప్రమోట్ చేసేది ఏంటి? లేకపోతే ఈ ఆల్కహాల్ మందు, విస్కీ బ్రాండ్లు, దాంతో ఆడవాళ్ళతో సంబంధం ఏంటి అసలు? ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో చాలా సులభంగా ఆపోజిట్ జెండర్ ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. కానీ ఆధ్యాత్మికంగా ప్రగతి చెందాలనుకుంటే కనుక డెఫినెట్ గా ఇలాంటి లైంగిక ఆకర్షణకు గురి కాబట్టి తగ్గించుకోవాలి. కానీ అది భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ కొన్ని నియమ నిబంధనలు పాటిస్తున్నట్లయితే వాళ్ళు ఆ భక్తి మార్గంలో వాళ్ళు వెళ్ళే క్రమంలో భగవంతుడి సేవలో నిమగ్నం అవడం వల్ల భగవంతుడి యొక్క సౌందర్యానికి వేదలకి కథకి ఆకర్షణలై క్రమంగా వీటి నుంచి బయటపడగలుగుతారు. కానీ మిగతా మార్గాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం లైంగిక ఆకర్షణ జీరో చేసుకొని తర్వాత దాంట్లో ఎంటర్ కావాలి. అదే కృష్ణ చైతన్యంలో ఉన్నవారు మాత్రమే భయరహితుడు అవుతాడు. ఎందుకంటే కృష్ణ చైతన్యంలో తనకు కృష్ణుడికి ఉన్న సంబంధం తెలుసు, కృష్ణుడి యొక్క ఔన్నత్యం తెలుసు, కృష్ణుడు కృష్ణుడు అన్ని అవతారాలకి, ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచాలకి అందరికీ మూలము ఆయనే, సర్వశక్తిమంతుడు, సర్వదయామయుడు అనేటువంటి పూర్తి అవగాహనలో ఉంటాడు. కాబట్టి కృష్ణుడిలో ఉన్నటువంటి భక్తుడు కాబట్టి నా వెనకాల నాకు కొండంత అండ ఉన్నాడు, నన్ను ఎప్పుడు మోసం చేయనటువంటి, నన్ను ఎల్లప్పుడూ కాపాడేటువంటి, అన్ని విధాలుగా నన్ను చూసుకునేటువంటి, నా బాగును తెలిసినటువంటి వ్యక్తి నా వెనకాల ఉన్నాడు అనేటువంటి ఆ ధైర్యం వల్లనే మనకి ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తుల గురించి కాదు, సందర్భాలు, పరిస్థితుల వల్ల కావచ్చు అతను భయపడ్డు. ఎందుకంటే కృష్ణుడు అంటే ఏంటి అనేది, కృష్ణుడికి శక్తి ఏంటి అనేది అందులో పూర్తి అవగాహన ఉన్నాడు. కాబట్టి అందులో మన 5వ అధ్యాయం 29వ శ్లోకంలో భోక్తారా మిగ్న తపసా సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వామం శాంతి ముచ్చతి. ఎవరైతే నేను సర్వయజ్ఞానికి భోక్తగానే తెలుసుకుంటారో, సర్వలోక మహేశ్వరం, నేను
ఈ కృష్ణుడే సర్వ లోకాలకి మహేశ్వరుడు అనే పూర్తి అవగాహనలో ఉంటారు. అందరికీ మేలు జరిగిన వాడు ఈతనే, ఈ కృష్ణుడే అని అనుభవపూర్వకంగా అర్థం చేసుకుంటాడు. జ్ఞాత్వామాం శాంతి ముచ్చటి. ఇతను చాలా పీస్ఫుల్ గా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. అంటే అర్థమేంటి అంటే ఏ భయం ఉండదు అతను. అసలు ఏ భయం ఉండదు, ఎందుకంటే పూర్తి అవగాహనలో ఉన్నాడు అతను. అసలు కృష్ణ అంటే ఏంటి అని, కృష్ణ తత్వంలో, కృష్ణ తత్వం అంటే ఏంటని పూర్తిగా అర్థం చేసుకున్నాడు. పూర్తిగా అర్థం చేసుకున్న వాడికి ఏ భయాలు ఉండవు. సో బద్ధ జీవుడికి భయం ఎందుకు అంటే, మన కృష్ణలో లేవు, పూర్తిగా లేవు. మనం ఇంకా బద్ధ జీవన అవసరమే ఉన్నాం ఇంకా. ఎందుకు అంటే మనం వక్ర బుద్ధి ప్లస్ కృష్ణుడితో కృష్ణ సంబంధాన్ని మనం మర్చిపోవడం వల్ల. పర్వర్టెడ్ మెమరీ అంటారు, పర్వర్టెడ్ మెమరీ అంటారు వక్ర బుద్ధి. ఏంటా వక్ర బుద్ధి? నేనే అనుభవించాలి, నేనే మూలం, నేనే సెంటర్ కావాలి. అంటే ఏదైనా సరే నా కోసం నేను ముఖ్యంగా, నా కోసం నేను ఏదైనా చేసుకోవాలనే వక్ర బుద్ధి. రెండు కృష్ణుడు సంబంధం మర్చిపోయాడు. ఎవరినా సరే తన తల్లిదండ్రులు కానీ మర్చిపోతే, లేదా తన తల్లిదండ్రులకు దూరం అయిపోతే ఆ జీవుడి యొక్క పరిస్థితి ఏంటి? బిడ్డ పరిస్థితి ఏంటి? భయానికి గురవుతాడు, ఆందోళనకు గురవుతాడు. ఇప్పుడు దాకా నేను నా తల్లిదండ్రులు చేతులు పట్టుకుంటూ నేను రోడ్లో వెళ్తూ ఉన్నాను. నా తండ్రి చేయి పట్టుకున్నంత వరకు నాకు అసలు ఏ భయం లేదు. ఎంతో మంది వస్తున్నారు, పోతున్నారు, బస్సులు పోతున్నాయి, కార్లు పోతున్నాయి, వస్తున్నారు. బట్ నా తండ్రి చేయి పట్టుకో ఉన్నాను కాబట్టి ఇంత రష్ లో, ఇంత జనాభాలో, ఇంత ట్రాఫిక్ లో నాకు అసలు భయమే లేదు. ఎందుకంటే నా పక్కన ఎవరు ఉన్నారు? నా దృష్టిలో ఇతను హీరో, మా నాన్న నాకు హీరో, ఏదైనా జరుగుతుంది నా గురించి అనే నమ్మకంలో మనకుంది, నమ్మకం ఉంది ఇక్కడ. నన్ను కాపాడతాడు, ఏ పరిస్థితి నా చెయ్యి వదలడు, నా శ్రేయభిలాషి మా నాన్న తప్పే నాకు ఇంకెవరైనా పూర్తి, అంటే తన స్థితిలో తను పూర్తి అవగాహనలో ఉన్నాడు కాబట్టి తన చుట్టుపక్కల ఎన్ని జరిగినా ఏం జరిగినా సరే తను ఏమాత్రం బయట లోన్ కాదు. ద మూమెంట్ ఎప్పుడైతే తండ్రి చెయ్యి పక్కకి వెళ్ళిపోతుందో, చూడంగా తండ్రి కనబడిపోయిన పరిస్థితి ఏంటి? ఎక్కడ లేని భయాలు, ఎక్కడ లేని ఆందోళనలు, ఏం చేయాలో తెలియదు. అటు పరిగిస్తాం, ఇటు పరిగిస్తాం, అటు పదం, ఎక్కడ 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 వెతుకుతూనే ఉంటాం. అంటే ఇప్పుడు భయలేని స్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు భయపడేటువంటి స్థితిలో ఎందుకంటే ఒక 5 నిమిషాల్లో మొత్తం ఎట్లా మారిపోయింది అంత. అంతకుముందు నాకు మా నాన్న నాతో పాటు ఉన్నాడు, నా గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు, మా నాన్న చూసుకున్నాడు నా గురించి అనే పూర్తి అవగాహనలో, నమ్మకంతో ఉన్నాడు కాబట్టి అసలు ఏ భయం లేదు. ద మూమెంట్ 5 నిమిషాలు అయిన తర్వాత వెంటనే ఏం జరిగింది? పోగానే ఎక్కడ లేని భయాలు వచ్చేసినాయి. అదే ప్లేస్ లో ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, అదే పరిస్థితిలో ఉన్నాడు, కానీ భయాలు ఎప్పుడు వచ్చేసినాయి, ఆందోళన వచ్చేసింది, ఏడుపు వచ్చేస్తుంది. ఏం ఆలోచించాలో అర్థం కావట్లేదు, మనసు అంతా కూడా పూర్తి అలజడిలో ఉంది. కాబట్టి ఇతర మార్గంలో ఉండేటువంటి సాధకులకి కృష్ణ చైతన్యంలో ఉన్న సాధకులకి ఉన్న తేడా ఏంటంటే, కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి సాధకుడికి అతను ఎప్పుడు భయం పోతుంది అంటే కృష్ణుడి మీద ఆశయ నమ్మకం పెరిగితే గానీ భయం పోతుంది. కానీ అట్లీస్ట్ ఓకే, నేను కృష్ణుడు చేరుకోవాలన్నమాట, ఇది నా జీవిత లక్ష్యం అర్థమైంది, అట్లీస్ట్ గోల్ అర్థమైంది కాబట్టి కొంత భయం ఉండదు, కొంత భయం తగ్గుతుంది. కానీ ఇతర మార్గంలో వెళ్తే మాత్రం ఆ భయం ఎప్పుడు అది బద్ధజీవుడికి అయితే అంటే మనకి ఎప్పుడు భయాలు ఉంటాయి, ఆందోళనలు ఉంటాయి.
మరి ఇక్కడున్న కుటుంబాలకి మన ఆర్థిక పరిస్థితులు ఎప్పుడేం పెరిగేం కాలేదు, అప్పుడు ఎలాగో ఇప్పుడు అలాగే ఉన్నాం. అప్పుడు ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఇప్పటికీ అలాంటి పరిస్థితులే ఉన్నాయి. కానీ అప్పుడంత ఆందోళన ఇప్పుడు లేదు, అప్పుడంత భయాలు ఇప్పుడు లేవు. ఎందుకంటే మనకు అర్థమవుతుంది, క్రమక్రమంగా మనం సాధన చేసేటువంటి కృష్ణ కథ వినేటువంటి సేవ చేసేటువంటి మనకు అర్థమవుతుంది, మనకి కృష్ణ మీద క్రమంగా నమ్మకం పెరుగుతా ఉంది. సో నమ్మకం పెరుగుతా ఉంది కాబట్టి మన భయాలు తగ్గిపోతా ఉన్నాయి. మనం ఇంతకుముందు కంటే ఏదైతే అవసరమో, ఎక్కడ అవసరమో అక్కడ కొంత మనం భయపడుతుంటాం. మరి ఇప్పుడు అనవసర విషయం మనం భయపడ్డాం. కృష్ణుడు చూసుకుంటాడంటే ముందుకున్నాం, చేయని ఏవైతే జరగని. ఒకప్పుడు జట్ట చేయాలి నేను ఎట్లా ఉంటాను, ఎట్లా పోవాలి, అది జరగదు, ఏమైపోతానో నేను, నా మీద ఆధారపడి ఇదంతా ఏమైపోతాను, ఎంత భయాల్లో ఉన్నావు, ఇప్పుడు ఎట్లా ఉన్నావు. బద్ధ జీవుడికి భయం ఎందుకనంటే కేవలం కృష్ణుడు మర్చిపోయాడు కాబట్టి. తన శాశ్వత సంబంధం కృష్ణుడితో, దేవాదేవుడు నా తండ్రి, నా శ్రేయోభిలాషి, నిరంతరం నన్ను అతను కాపాడుతాడు అనేటువంటి నమ్మకం లేదు కాబట్టి తను నమ్ముకున్నంత కూడా తన సొంత వాళ్ళని, తల్లిదండ్రుల్ని, తన బంధువుల్ని, తన స్నేహితులు నమ్ముకోన్నాడు. కానీ తనకు తెలుసు, వీళ్ళకొక పత్రం కూడా తెలుసు క్లియర్ గా. కాబట్టి నాకు ఇప్పుడు స్ట్రాంగ్ గా ఎవరు నమ్మాలో తెలియదు కాబట్టి, అంత శాశ్వతంగా నన్ను నిరంతరంగా నన్ను చేసే వ్యక్తి నాకు తెలియదు కాబట్టి, నా ముందు నాకు ఆస్తులున్నా, పాస్తులున్నా, నాకు డిగ్రీలున్నా, నాకు హోదా ఉన్నా, నాకు ఎందుకు భయాలు ఉన్నాయంటే నాకు లోపల నాకు తెలుసు ఇవన్నీ వెళ్ళిపోతాయని నాకు తెలుసు. అది మన భయాలు అట్లాగే ఉంటాయి. కానీ కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తి, కృష్ణ నమ్ముకున్నాడు, ఇవన్నీ పోయినా ఇవన్నీ ఇప్పుడు కాదు ఎప్పటికైనా పోతాయని తెలుసు, బట్ నాకు శాశ్వత వ్యక్తి నాకు దొరికాడు అనేటువంటి ఇదితో నేను కొంత ఇప్పుడున్న పరిస్థితుల్లో నా భయాలు తగ్గాయి. కాబట్టి కృష్ణలో ఉన్నవారు మాత్రమే భయరహితుడు అవుతాడు అనమాట. అంటే కృష్ణలో ఉండి మనకి ఇంకా భయాలు ఉన్నాయంటే, అంటే మనం ఇంకా కృష్ణుడి మీద ఆధారపడి, కృష్ణుడి మీద నమ్మకం మనం పెంచుకోగలగాలి. కృష్ణుడి మీద నమ్మకం పెరిగే కొద్ది ఆటోమేటిక్ మన భయం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి దాని ఆ స్టేట్మెంట్ యొక్క రుజువు భాగవతం 11వ స్కంధం 2వ అధ్యాయం 37వ శ్లోకం ఉందన్నమాట. భయం ఎందుకు ఉంది అనే దానికి అక్కడ ఆ శ్లోకం అని చెప్తుంది అన్నమాట. సో భౌతిక సంపర్కం వలన అనేక యుగాల నుంచి, అనేక జన్మల నుంచి భౌతిక సంపర్కం వలన మనం ఏమనుకుంటాం అంటే నేను శరీరము అని అనుకుంటున్నాం. ఆత్మ అనేది ఎప్పుడో మర్చిపోయాము. నేను శరీరం అని అనుకోవడం, శరీరం నేను శరీరం అని అనుకున్నప్పుడు నాకు తెలుసు శరీరం ఒకరు నశించిపోతుంది. ఒకరోజు నేను చచ్చిపోతాను కాబట్టి, నాకు ముసలితనం చచ్చిపోతుంది కాబట్టి. కానీ నాకు చావాలని లేదు. నాకు చావాలని లేదనేది దేని స్పృహ? అది ఆత్మస్పృహ. అది. కానీ ఇప్పుడు నేను ఏమని నమ్ముతున్నాను? నేను శరీరం అని నమ్ముతున్నాను. నేను శరీరం అనేది నమ్ముతున్నాను కాబట్టి శరీరం ఒక రోజు ఖచ్చితంగా నాశనం అవుతుంది కాబట్టి, ఒకరు నేను నాశనం అయిపోతాను కాబట్టి నాకు ఉండాలని ఉంది, కానీ నేను నాశనం అయిపోతాననే భయం ఉన్నాను. కాబట్టి అనేక జన్మలుగా నేను భౌతిక సంపర్కంలో ఉండడం వల్ల నేను శరీరం అని అనుకోవడం జరుగుతాను. ఫస్ట్. రెండోది, భగవంతుని వ్యతిరేకించడం వలన తన కృష్ణ సేవకుడిని మర్చిపోవడం. అంటే శాశ్వతంగా నా ఉనికి, నేను ఎవరి సంబంధం, నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ మూలం నేను మర్చిపోయాను. అనాథగా తిరుగుతా ఉన్నాను ఇక్కడ. నా అడ్రస్ నాకు తెలియట్లేదు. అంటే పుట్టక ముందర నేను ఎక్కడున్నా నాకు తెలియదు, చచ్చిపోయిన నేను ఎక్కడ పోతా నాకు తెలియదు. కానీ ఎంతకాలం ఈ కుటుంబంలో ఉంటే అది కూడా శాశ్వతం కాదు. కాబట్టి ఇంకా భయాలు కాకుండా, ఆందోళన కాకుండా ఇంకేముంటాయి ఇక్కడ మన జీవితాల్లో? ఇంకా పెంచుకున్న ఆస్తులు పోతాయి, డిగ్రీలు పోతాయి,
నా వాళ్ళు నన్ను వదిలిపోతారు, నన్ను ప్రేమించే వాళ్ళు, నన్ను స్నేహంగా అభిమానంగా అందరూ పోతారు. నా కళ్ళ ముందే ఇవన్నీ పోతున్నాయి, నేను చూస్తున్నాను, రోజు చూస్తున్నాను. రేపు దీన్ని ఎవరు ఆపే పరిస్థితులు లేరు కాబట్టి రేపు నా గురించి జరుగుతుంది ఇట్లానే. కానీ భౌతిక సంపర్కం వల్ల అనేక యుగాలుగా, అనేక జన్మలుగా నేను శరీరం అని అర్థం, శరీరం అనేది ఫిక్స్ అయిపోయాను. నేను శరీరం అనేది ఫిక్స్ అయిపోయాను. కానీ శరీరం అనేది ఫిక్స్ అయిపోయినప్పుడు అప్పుడు చావు కూడా వస్తుందని నాకు తెలుసు. అని చచ్చిపోవాలని లేదు. ఫస్ట్ ఆందోళన, భయం ఉంది. రెండోది, భగవంతుని వ్యతిరేకించడం వల్ల నేను కృష్ణ సేవకుడి నేను మర్చిపోయాను. అంటే నా అడ్రస్ ఏంటో నేను మర్చిపోయాను ఇక్కడ అనాథగా. డెఫినెట్గా ఈ రెండు పరిస్థితుల వల్ల నాకు భయం ఎప్పటికీ ఉంటుంది. ఇక్కడ భౌతిక జీవనం అంటే అతను ఖచ్చితంగా భయం ఉంటుంది. సో తాత్కాలికంగా కొంత డిగ్రీలు ఉన్నాయనో, కొంత డబ్బులు ఉన్నాయనో, లేదా కొంత గొప్ప కుటుంబంలో పుట్టారని తాత్కాలికంగా కొంత భయం లేకుండా అతను నటించొచ్చేమో కొంతకాలం. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అతనికి ఖచ్చితంగా భయం వస్తుంది. సో భౌతిక జీవనం, జీవుడి యొక్క లక్షణం, ఒక లక్షణం ఏంటంటే అతను ఖచ్చితంగా భయపడాలి ఇక్కడ. కానీ కృష్ణ చైతన్యం అతనికి అభయం ప్రసాదిస్తుంది. ఎందుకంటే అతను ఇప్పుడు అర్థం చేసుకున్నాడు, నేను ఆత్మను కాబట్టి నేను చావను. శరీరానికి నాశనం ఉంది కానీ నేను మాత్రం చావను. కాబట్టి పూర్తి జ్ఞానంలో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ తన భయం పోయింది. అంటే నేను శాశ్వతంగా ఉంటాను అనమాట. ఇక్కడ కాబట్టి ఇంకో దగ్గర ఉంటాను అని ఫస్ట్ భయం పోయింది. రెండు, నన్ను ఎల్లప్పుడూ కాపాడేది, నన్ను ఎప్పుడు రక్షించగలిగేటువంటి, నన్ను ఒక వ్యక్తి మీద ఎప్పటికీ నమ్మకం పెట్టుకోవచ్చు. నేను అన్ని పరిస్థితులు నేను నమ్మకం పెట్టుకోవచ్చు. అట్లాంటి వ్యక్తి నాకు దొరికాడు. నాకు గుర్తొచ్చాడు అతను. ఎవరు? కృష్ణుడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆత్మని అని తెలుసుకున్నా, ఆ విషయం నేను తెలిసేసుకున్నాను. కాబట్టి ఆత్మని నిప్పులో అది మండేది కాదు, నీటిలో నానేది కాదు, గాలిచే ఆరేది కాదు, ఆయుధంచే ఖండించదు. కాబట్టి అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఏ పంచభూతాలు, ఏ అంశాలు నన్ను ఏమి చేయలేవు అని అవగాహన వచ్చిన వాళ్ళు నాకు భయం లేదు అసలు. ఎందుకంటే అది లేదు కదా. నేను శాశ్వతంగా ఉండాలనుకుంటున్నాను. ఎస్, నేను ఆత్మని కాబట్టి నేను శాశ్వతంగా ఉంటాను అనేటువంటి పూర్తి నమ్మకం వచ్చేసింది. పోనీ నేను ఎక్కడి నుంచి వచ్చాను, మరి ఏది నా గమ్యం ఏంటి నాకు తెలిసిపోయినాడు. కృష్ణుడు నన్ను తను ఇచ్చిన మాట ప్రకారంగా ఏ రోజు తన మాట తప్పదు. కానీ ఈ ప్రపంచం నేను అందరూ మాట తప్పే వాళ్ళని నేను చూస్తున్నాను. అందుకే నాకు ఎవరి మీద నమ్మకం లేదు, నమ్మకం పెట్టుకోలేకపోతున్నాను. కానీ ఇక్కడ అందరూ మాట తప్పేవాళ్ళు. ఉదాహరణకి ఎస్, మన తల్లిదండ్రులు మనం ప్రేమిస్తూ చెప్పొచ్చేమో, నేను మాత్రం నేను వదలను అని. నిజంగా వదలని లేదు, కానీ వదిలి తీరుతారు కదా చావప్పుడు. కాబట్టి వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు ఎవరు ఇక్కడ ఆ మాటలు నిలబడలేరు కూడా, నిలబడాలన్నా కూడా. కాబట్టి నేను ఎవరు నమ్మాలి ఇక్కడ, ఎవరు నమ్ముకొని నేను నా జీవితాన్ని కొనసాగించాలి. అందుకే భయం ఉంది. కానీ ఇప్పుడు నేను కృష్ణ కథలో విన్నాను, నేను భాగవతంలో విన్నాను. నేను ఏంటది, కృష్ణుడు మాత్రం తన భక్తులకి ఏమైనా చేస్తాడు. పరీక్షిత్ మహారాజు లాంటి వాళ్ళు గర్భంలో ఉండి బ్రహ్మాస్త్రానికి బలేవాల్సిన వ్యక్తిని కూడా భగవంతుడు గర్భంలోకి వెళ్ళి కాపాడగలిగిన వాడు నన్ను కాపాడలేదా? దేవకి పుత్రులు కావచ్చు, లేకపోతే శాంతిపముని కుమారులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, వాళ్ళు ఎక్కడెక్కడో ఏ లోకాల్లో ఉంటే, ఎక్కడెక్కడో యమలోకాల్లో, ఇంకో లోకాల్లో ఉంటే వాళ్ళందరికీ సాగాడు కృష్ణుడు. అంటే ఈయనకి పరిధులు లేవు.
ఇతనికి సమయంతో సంబంధం లేదు, ఇతను ఉన్నత జాతి నీచ జాతి అయినవాడా కానివాడా అనే వ్యత్యాసం చూడదు. అతని కానీ నమ్ముకుంటే, అతని సంబంధంగా ఏర్పరచుకుంటే నన్ను అన్ని కాలాల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని సందర్భాల్లో నన్ను కాపాడగలరనే నమ్మకం మనకి వచ్చిన రోజు మనకు ఆ భయం వస్తున్నప్పుడు, అంటే మనకు అన్ని భయాలు మనలోంచి తొలగిపోతాయి. అంటే చెప్పిన ఉదాహరణ పిల్లవాడు తండ్రి, అదే ఉదాహరణ చెప్పింది. సో యోగ సాధన లక్ష్యం భగవంతుణ్ణి అంతర్గతంగా దర్శించడం. కృష్ణులోని వ్యక్తి అన్నింటిలోనూ కృష్ణుడిని దర్శిస్తాడు కనుక ఉన్నత మరియు ఉత్తమ యోగి. యోగ సాధన, అష్టాంగ యోగంలో ఉన్న సాధన యొక్క లక్ష్యం, అతని లక్ష్యం ఏంటి? భగవంతుని తన అంతర్గతంగా దర్శించడం తనకి లక్ష్యం. కానీ కృష్ణ వ్యక్తి అంతర్గతం ఏం స్వామి, ఎక్కడన్నా కృష్ణుని దర్శించుకుంటా నేను, అన్నింటిలోనూ కృష్ణుని దర్శిస్తాడు కనుక, ప్రతి దాంట్లో కృష్ణుని చూస్తాడు కనుక కృష్ణుడిలో ఉన్న వ్యక్తి ఉన్నత మరియు ఉత్తమ యోగి. సాధనలోనే మనకి స్టార్టింగ్ మనకి లక్ష్యం తెలిసిపోతుంది. కృష్ణుడి యొక్క శక్తులు ఏ విధంగా తాను అన్నిట్లో విస్తరించాడు, అన్నిట్లో మనం చూడగలుగుతాము అనే ఈ విషయాలు మనం తెలుసుకోగా తర్వాత భక్తులు ఏం చేస్తున్నాడు, అన్నిట్లోనూ కృష్ణుడు చూడగలుగుతున్నాడు. కాబట్టి ఏదైతే ఇక్కడ ఈ భగవద్గీతలో వివరించిన యోగ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, యోగా ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి హైయెస్ట్ స్టాండర్డ్స్ అన్నమాట. అంటే యాక్చువల్గా ఇది మాన్యువల్ కానీ యోగేశ్వరుడు అనే కృష్ణుడు యోగ సాధన గురించి చెప్తున్నాడు, అష్టాంగ యోగం యొక్క సాధన ప్రిన్సిపల్స్ చెప్తున్నాడు. అయితే ఆధునిక యోగ సిద్ధాంతాలకు ఇవి విరుద్ధంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఫాలో అయ్యేదంటే టోటల్ డిఫరెంట్ కదా, ఉండే వాళ్ళంతా వచ్చేసేదంతా కూడా. సో యాక్చువల్ స్టాండర్డ్స్ కృష్ణుడు మనకి చూపిస్తున్నాడు 6వ అధ్యాయంలో. అండ్ డెఫినెట్ గా అది కూడా ఒక ఆథరైజ్డ్ మార్గం. కృష్ణుడే చెప్తున్నాడు, ఎస్ ఈ విధంగా కూడా నేను చేరుకోవచ్చు, ఇది కూడా ప్రామాణికమైనటువంటి మార్గమే అని మనకు క్లియర్ చేస్తున్నాడు. కానీ ఆ మార్గంలో కూడా ఎగ్జాక్ట్ గా మనం ఫాలో అయితేనే కదా ఆ లక్ష్యం చెప్పగలుగుతాం. పర్ఫెక్ట్ గా మనం ఫాలో అయితేనే కదా. కానీ పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యేటువంటి వాతావరణం ఈ కలియుగంలో లేదు. ఎస్ కొంతమంది అనిపించచ్చు, నేను పాటించాలి, ఎస్ ఇది నాకు ఈ మార్గం నాకు సులభంగా ఉంది, నేను చేయాలనుకుంటాను, ఖచ్చితంగా అనిపించవచ్చు. ఎందుకు ఇన్ని మార్గాలు చేయడు భగవంతుడు అంటే, ఎందుకంటే జీవులు అనేక మార్గాలు కృష్ణుడు చెప్పాలనుకుంటున్నారు కాబట్టి భగవంతుడు ఇన్ని మార్గాలు ఇస్తున్నాడు. కానీ కృష్ణుడు ఒక తండ్రిగా, ఒక స్నేహితుడుగా, ఇది కష్టం నాయన ఈ కలియుగంలో, దయచేసి నా మాట యుగధర్మం హరినామం తీసేసుకో, నువ్వు హ్యాపీగా నీ బాధ్యత నిర్వర్తించుకో, హరినామం చేసుకొని చక్కగా సేవ చేసుకొని కృష్ణ కథ వింటూ భక్తుల సాంగత్యంలో బయటకు వచ్చేయండి. కృష్ణుడు యోగ సాధన మార్గానికి వ్యతిరేకం కాదు, లేదా ప్రభుపాద వ్యతిరేకం కాదు. చాలా మంది ఈ పర్పోర్ట్స్ అని భాష్యాలు చూసిన తర్వాత ప్రభుపాదులు వారిని వ్యతిరేకంగా చూస్తారు అన్నమాట. ఆయనకి ప్రభుపాద వారికి మన మీద అత్యంత దయా కరుణ ఉంది కాబట్టి మనం కలియుగంలో ఉండేవాళ్ళు దీంట్లో అసలు అడుగు పెట్టడం కూడా అసాధ్యం అవుతుంది కనుక దయచేసి టైం వేస్ట్ చేసుకోకుండా దీంట్లో మీరు దయచేసి హరినామం తీసేసుకోండి అని చెప్పి మనకి పదే పదే తన భాష్యాలతో మనకి చెప్పడం అనమాట. సో మనం వ్యతిరేకంగా కానీ మనం ప్రభుపాద చూసామంటే డెఫినెట్ మన దురదృష్టవంతులు అవుతాం.
అదే ప్రభుపాదుల వారిని తాను అన్ని తెలిసిన విషయాలు తెలిసినటువంటి వ్యక్తిగా మనం మేలు కోరేవాడిగా మనగా చూసామనుకోండి ప్రభుపాదుల వారిని, అప్పుడు మనకి తన సూచన మనం పాటిస్తే మాత్రం లాభపడేది మనమే అన్నమాట. లాభపడేది మనం. సో కాబట్టి ఇప్పుడు మనం వెళ్తాం, ముందుకు వెళ్తాం. ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఇవన్నీ వినిన తర్వాత అర్జునుడు చెప్తాడు అనమాట, నువ్వు చెప్పేది చూస్తే అసలు ఏది అయ్యేటట్టు అనిపించట్లేదు ఈ పరిస్థితుల్లో, నేను చేయలేని పరిస్థితిలో ఉన్నాను, నేను చేయలేనేమో ఇవన్నీ అంటాడు అసలు. సో అర్జున్ లాంటి యోధుడు, పూర్తి ఏకాగ్రత ఉన్నవాడు, సామర్థ్యం ఉన్నవాడు, తానే వచ్చి ఇది చూస్తే నాకు అసాధ్యంగా కనిపిస్తుంది ఈ మార్గం అంటాడు. సో టైం ఎక్కడ వేస్ట్ కాకుండా, వేస్ట్ చేసుకోకుండా ఇవాళ మనకున్న పరిస్థితుల్లో బ్రహ్మచర్యాన్ని పాటించడం కానీ, ఏకాంతంగా సాంసారిక జీవితాన్ని పూర్తిగా వదిలేయడం కానీ, ఒక పవిత్ర స్థలానికి వెళ్ళి మన యొక్క ఆసనం పైన కాకుండా మరి కింద కాకుండా వేసుకోవడం కానీ, మన కళ్ళని ముక్కు యొక్క అంచున మనం పెట్టడం కానీ, బ్రహ్మచర్యాన్ని పాటించడం కానీ. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది మెయిన్ పాయింట్ ఏంటంటే, చైతన్య మహాప్రభు, కృష్ణుడు చైతన్య మహాప్రభు రూపంలో నుంచి వీటన్నిటి మధ్యలో మనం పోకుండా, ఏ పరిస్థితులు కూడా ఈ మార్గంలో మనం పోనీయకుండా, మనం మన పరిధిలోనే మనం చేయగలిగిన విధంగానే చాలా సులభంగా ఇచ్చిన విధంగా మనకి ఈ హరినామం ఇచ్చాడంటే, ముఖ్యంగా కలియుగంలో మనలాంటి వాళ్ళు పుట్టిన వాళ్ళకి భగవంతుడు ఎంత ఎగ్జామ్షన్ ఇచ్చాడో మనం చూసుకోవచ్చు. వాడి ఇల్లే వదిలేయమంటుంటే మనం మొదలాది రాలేకపోతున్నాం. అక్కడ బ్రహ్మచర్యాన్ని పాటించి రుచి పచి లేకుండా మొత్తం వదిలేసి ఉన్నామంటే, మనకి ఇక్కడ మనం ఉత్సవాలు చేసుకోండి, మంచిగా ప్రసాదం తీసుకోండి, చక్కగా వచ్చి భగవద్గీత భాగవతాన్ని వినండి, నగర కీర్తన తీసుకొని చక్కగా డాన్స్ చేసుకుంటూ కీర్తన చేసుకుంటూ వెళ్ళండి. మనం కుటుంబాల మధ్యలోనే, సంబంధాల మధ్యలోనే హ్యాపీగా మీరు జీవించుకోండి. ఇది కూడా మనకి కష్టమైపోతుందంటే, ఇది కూడా మనం చేయలేకపోతున్నాం అంటే, దీన్ని కూడా మనం ఒక క్రమ పద్ధతిలో మనం పెట్టుకోలేకపోతున్నాం అంటే, ఇంకా ఏ యుగంలో ఏ సాధనకి ఇస్తే మనం పాటించగలుగుతాం ఇవన్నీ. ఒక విధంగా చెప్పాలంటే మనం అత్యంత అదృష్టవంతులం, అత్యంత అదృష్టవంతులం ఈ ఫేజ్ లో ఉండే వాళ్ళు అందరం కూడా. అది కూడా ఈ మార్గం దొరికిన వాళ్ళు. ఇంతకంటే మించిన అదృష్టవంతులకి ఎవ్వరూ ఉండరు. ఇంతకంటే మించిన ఇంతకంటే ఇంకా కన్సెషన్ మనం కోరుకుంటామంటే మనం అర్హులం కాదని, అంటే మనకి ఇంకా కొన్ని జన్మలు కావాలి. ఇంకా అంటే మన ఇవాళ మన అదే ఈ వేంపుడు సరిపోవట్లేదు. సో మనం ఇంకా ఇక్కడే ఉండి అనుభవించాలన్నటువంటి మన కోరికలు, కానీ ఈ ఇంత సులభమైన విషయాలు కూడా మనం పాటించలేని పరిస్థితిలో మనం తీసుకెళ్తాం. యాక్చువల్ చెప్పాలంటే ఈ భక్తి మార్గం ముఖ్యంగా చైతన్య మహాప్రభు లాంటి యొక్క అవతారం, కీర్తన చేసుకుంటే, డ్యాన్స్ చేసుకుంటూ, మీరు ప్రసాదం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు గోలోకానికి. అది కూడా ఏంటి, మన సహజతత్వం. అది మనం కీర్తన చేయడం, పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం మన సహజతత్వం, సహజతత్వం. అది కూడా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. మన సహజతత్వాన్ని ఒక సాధన మార్గంగా ఇవ్వగలిగాడు. సహజతత్వాన్ని సాధన మార్గం అంటే, ఒక విధంగా చెప్పాలంటే ఈ సాధన అనేది మన సహజతత్వం యాక్చువల్గా. అదే మన
త్రిగుణాలు, ఈ అలిషడ్ వర్గాలు, అహంకారం, వాళ్ళ సులభంగా వాటిని యాక్సెప్ట్ చేయట్లేదు, మనం సులభంగా యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ వాస్తవానికి ఇవన్నీ ఆత్మ యొక్క సహజతత్వాన్ని సాధనగా ఇచ్చాడు. న్యాచురల్ ప్రాసెస్, అంటే మానవుడుగా మనం జీవించాల్సినవే మనకి సాధన కింద ఇచ్చాడు. కానీ సహజత్వాన్ని సాధన కింద ఇచ్చి అదే మనం పాటించలేకపోతున్నాం అంటే అంతకంటే ఇంకెంత సహజంగా ఇయ్యాలి, ఇంకెంత తగ్గించేయాలో. అందుకనే దీని తర్వాత 10,000 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి దాంట్లో ఇంకా ఈ అవకాశం కూడా ఉండదు. సో అందుకనే మనం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఎంతవరకు మనం వినియోగించగలుగుతాం మనం చూసుకోవాలన్నమాట. ఇంకా ముందు ఉన్నాయి, ఇంకా 15, 16, 32 దాకా యోగ సాధనలో ఇంకా మనం ఎంత కఠినంగా ఉంటాయి మనం పాటించడానికి ముందు. ఈ 2-3 శ్లోకాల్లోనే మనకు అర్థమైపోతుంది. బ్రహ్మచర్యాన్ని పడితే కంప్లీట్ మన కుటుంబాన్ని వదిలేయాలి అని అంటే వాడున్న పరిస్థితుల్లో ఇంపాసిబుల్. సో ఆ విధంగా మనకి యోగ సాధనలో ఉన్నటువంటి సాధకుడి యొక్క చేయవలసినటువంటి వాటి మినిమం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాము. సో ఇంకా మిగిలినవి కూడా మనం నెక్స్ట్ శ్లోకాల్లో మనం చూస్తాం. ఇక్కడ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. నేను సందేహాలు ఉంటే అడగచ్చు. వరదరాజు శ్రీమద్ భాగవతంకి జయ, భగవాన్ శ్రీమద్ భగవద్గీతకి జయ, శివ ప్రభుపాదకి జయ, జయ గౌరవ